నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఎవరో కాదు, ప్రొడ్యూసర్ నరసమ్మ ఇంకా వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళు ప్రొడ్యూసర్ ఎలా అయ్యారు అని అనుకుంటున్నారా? వాళ్ళు చాలా పెద్ద ఇంటి నుంచి, ఏదో డబ్బున్న కుటుంబం నుంచి కాదు. వీళ్ళు అసలు ఏమి లేని వాళ్ళు, అసలు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు స్వయంగా పాలు పితుకుతుంటూ గడ్డి చేసుకుంటూ చెరుకు రసము ఇలాంటి ఎన్నో చేసుకొని ఒక ప్రొడ్యూసర్ అయ్యారు. అసలు వాళ్ళతోని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రొడ్యూసర్ అని పేరు వచ్చేసింది మీకు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఆమెకే వచ్చిందంటారా? ఆమెకే ప్రొడ్యూసర్ అని పేరు వచ్చింది. ఆమెకే ప్రొడ్యూసర్ అని పేరు వచ్చింది. మంచిది. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగానే ఉందమ్మా. ఒక్కసారి సినిమా పేరు చెప్తారా మాకు? స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా పేరు. ఆమెమో నా లెక్కలైతే ఆత్మ ఒకటి కాదని, తెలుగులో అయితే ఆత్మ ఒకటి కాదని సినిమా. మాది ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం పెదారకట్ల గ్రామం, అంటే ఒక పల్లెటూరు. చాలా మామూలు పల్లెటూరు. అయితే మేము వ్యవసాయం చేసుకుంటా ఫస్ట్ నుంచి ఉంటున్నాం. ఇప్పుడు కూడా వ్యవసాయమే. ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాల నుంచి వాటర్లు పెట్టుకొని జీవనం గడుపుకుంటున్నాం. ఆమెకు చెడు ఈ ఆలోచన మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో తెలియదు. ఆ మా ఆలోచన వల్ల మేము కూడా ఆమె వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అది మా చరిత్ర. ఆమె చదువుతుంది. సినిమా తీయాలని ఎలా వచ్చింది మీకు ఆలోచన? మాకు సినిమా అదే, మేమందరం పెద్దోళ్ళంతా పనులు పోతారు, పొలం పని పోయి పొలంలో పని చేసుకుంటాం కదా. అప్పుడు మేము కూడా పిల్లలం కూడా అంత పని పోతాం. పని పోయినాక పని చేసుకుంటా ఈ పెద్దోళ్ళు ఏమనుకోనంటే బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చిందమ్మా, ఈ పోదామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మేము కూడా పిల్లలు ఉంటాం కాబట్టి మనం కూడా పోయి చూసొద్దాం, బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే మందే కదా, చరిత్ర చేసేది మన లెక్కే కదా, మనం కూడా పోయి చూద్దాం వాళ్ళతో బాబుతో పోలేమని చెప్పి మేము కూడా ఆలోచించుకున్నాం. పిల్లలు ఇంటికి వచ్చినాక మా అమ్మోళ్ళని అడిగారు, అమ్మా ఇట మన పెదమ్మలు అందరూ పోతా ఉంటున్నారు బెమ్మంగారి జీవిత చరిత్ర, మేము కూడా పోతాము, మాకు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పి అందరం పిల్లలు మాట్లాడుకొని అడిగితే మా అమ్మోళ్ళని 10 రూపాయలు ఇస్తాము, పోయిండమా చూసిరండి అని చెప్పారు. సరే కదని చెప్పి వాళ్ళ చేత 10 రూపాయలు ఇప్పించుకొని మధ్యాహ్నం అన్నం కావాలిగా మాకు 10 టికెట్కి ఏంటికి వస్తాయి రావుగా. అయితే మాకు అన్నం కదంటే మళ్ళీ అంత అన్నం అప్పుడు గుడ్డల్లో సర్ది కట్టిస్తారు. సర్ది కట్టిస్తే ఆ సర్ది తీసుకొని వెళ్ళిపోయి సగం దూరం పోయినాక ఒక బాయ్ వచ్చింది. ఆ బాయ్ దగ్గర కూర్చొని పెద్దవాళ్ళు తింటే మేము కూడా తిని వాళ్ళతో అన్నం తిని ఇంకా అక్కడి నుంచి కనిగిరి మా ఊరు ఆజిపురం నుంచి కనిగిరి నడిచిపోవాలి. అప్పుడు బస్సులు లేవు, బాగా పక్క పల్లెటూరు మాది, మంచి పల్లెటూరు. ఇక అక్కడి నుంచి నడుచుకుంటా పోయి కనిగిరిలో శ్రీనివాసరావు వాళ్ళలో బెమ్మంగారి జీవిత చరిత్ర వాళ్ళతో పెద్దవాళ్ళతో పోయినాం, చూసినాం. బాగుంది సినిమా, అసలు చూస్తుంటే అంతా మనం చేసింది చూపిస్తాడు బెమ్మంగారి జీవిత చరిత్ర. అవన్నీ చూసి అక్కడ బాగా చూసినాం, అయిపోయిన దాకా చూసినాం బాగానే. అస్సలు చూడాలి అనిపిస్తుంది మాకు అసలు సినిమా, ఇంకా మళ్ళీ చూడాలనిపించింది. ఇక ఒక్కసారే వచ్చింది, ఇంక మళ్ళీ ఏది ఇప్పుడు రాలే బెమ్మంగారి జీవిత చరిత్ర. ఇక ఆ సినిమా చూసి ఇంటికి వచ్చినాం. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఒక పొలం పనులు పోతా ఉంటే మళ్ళీ అంతలోకి మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. 2 నెలలు ఎన్నాళ్ళు దాకా పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చి ఆ సినిమాకి కూడా పెద్దోళ్ళు పోయి చూసేద్దాము అని, అప్పుడే కదా సినిమాలు స్టార్టింగ్, అంతవరకు లేవు కదా అని పెద్దోళ్ళు అనుకుంటుంటే మనం కూడా వాళ్ళతోటి వాళ్ళు ఏం పని చేస్తే ఆ పనితో పోదామని చెప్పి మేము కూడా ఆలోచించుకుంటాం పిల్లలు. ఇక అప్పుడు పోయిన మళ్ళీ వాళ్ళతోటే పోయాం. మళ్ళీ మరుసనాడు పోయే రోజు మళ్ళీ పోయినాం. పోయి పొట్టేలు పొన్నమ్మ సినిమా చూసాం. మాకు గొర్రెలు బర్రెలు అవన్నీ ఉంటాయి కదా మా పల్లెటూర్లలో. ఈ పొట్టేలు పట్టుకొని ఆమె జాతుంటే ఆమె పొట్టేలు పట్టుకొని జాతుంది కదా, ఆమె కూడా మనలాగా ఆడుకుంటారు కదా, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి బాగా పట్టుదలగుండి నేను ఆ పిల్లల్ని అడిగా, చేద్దాం మనం కూడా అంటే, మనం ఎక్కడ చేస్తాం, మనకు డబ్బులు ఎక్కడ వస్తాయి అది అని చెప్పి వాళ్ళు ఆ రోజు ఎగతాలు చేశారు నన్ను. సర్లే అని చెప్పి సైలెంట్గా వచ్చాను. ఇంటికి వచ్చాను, చూసి సినిమా చూసి ఇంటికి వచ్చినాక మాకు మా అమ్మకి తోట ఉంది, మామిడి తోట ఉన్నది. ఎండాకాలం వచ్చినప్పుడు కాయపు బాగా కాస్తుంది. అప్పుడు చిన్న పిందెలు అమ్ముకుంటా అప్పటి నుంచే నేను రూపాయి దాచి పెట్టుకుంటాను. నాకు చిన్న వయసులోనే 14 సంవత్సరాల వయసులోనే నేను పావుల వేడాలు దాచి పెట్టుకుంటాను. అప్పుడు ఎంత 10 పైసలు 5 పైసలు పావలాలు అయ్యే, ఇక్కడ రూపాయలు లేవు. అప్పుడు దాచి పెట్టుకొని బాగా ఇన్ని డబ్బులు అయినాక ఒక సంచి కుట్టుకొని సంచిలో వేసుకునేదాన్ని. మీరు పెళ్లి కాకముందు నుంచి జమ వేసుకుంటున్నారా? వేసుకునేదాన్ని. వేసుకొని అవి నేను వేసుకొని అక్కడ ఉంచుకునేది మైకెత్తా. అప్పుడు మేము నానా ఎనం అప్పుడు పెద్దవాళ్ళం. ఇంకా అంతనా ఇక మామిడికాయలు పిందులు అమ్ముకొని ఇన్ని డబ్బులు అంటే, అమ్మ పిల్లలు ఎవరికైనా డబ్బులు కానంత కొనుక్కు తింటారు అని చేస్తారు, నువ్వు ఇప్పటి నుంచే దాచిపెట్టి నాకు ఇస్తున్నావు అని చెప్పి అనేవాడు మయ్య. అయితే నాకెందుకు అని చెప్పి అడిగితే వాళ్ళు అడిగితే ఇస్తారు కదా నాకు, అప్పుడు తీసిపోయి ఆయనకి ఇచ్చేదాన్ని.
ఆయన కూడా మా పిల్ల కష్టం చేసి రూపాయికి రూపాయి నాకు సంపాదించి ఆయన అని చెప్పి ఆయన కూడా ఖర్చు పెట్టాడు, అట్టే పెడతాడు. ఎప్పుడైనా అమ్మాయికి ఏదైనా ఒక వస్తువు ఏదో తీసుకుంటుంది అంటే ఉంచేవాడు. అట్టా కొన్ని రోజులు జరిగినాక అట్నే ఉన్నా. ఒక 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెళ్ళయింది. పెదారి కట్లు ఇచ్చారు నన్ను. పెదారి కట్లకు వచ్చినాక కొన్ని రోజులు ఉన్నాక ఏరు పోయినాం ఎవరి వాళ్ళు. ఏరు పోయినాక మాకు బర్రెలు మేకలు ఎన్ని ఇచ్చారు. ఇచ్చినాక మేకలు బర్రెలు ఇటంటే బాగా సాక్కుంటా పని చేసుకుంటా పొలం పని చేసుకుంటా కొండకు పోయి గడ్డి కోసుకొచ్చుకోవటం ఇట్లా అన్ని పనులు చేసుకుంటా పిల్లలు అయినాక ఈ రూపాయికి రూపాయి వస్తుంది కదా. కొన్ని రోజులు ఉండి తెచ్చుకొని ఉండి డబ్బులు వేసుకున్నా నేను. ఉండీలు వేసుకుంటా. నాకు అలా సినిమానే ఉంది. మొత్తం ఎట్టిపోయి సినిమా తీయాలనే ఉండే నాకు మనసులో అట్టే ఉంది. ఇక అంత నా డబ్బులు అట్నే దాచిపెట్టుకుంటా. కొన్ని నెలకి ఎత్తా కొన్ని దాచిపెట్టుకుంటా. ఇంట్లో పొలంలో పనిచేసిన డబ్బులు కూడా నాకే తెచ్చిస్తారు. పిల్లలు మేమే కదా తెచ్చిస్తే నేను ఆ డబ్బులు ఖర్చులు కానీ పక్కన పెట్టుకుంటా. నేను వేసుకునే డబ్బులు పక్కన వేసుకుంటా ఉన్నా. అట్టా కొన్ని రోజులు జరిగినాక మేమిద్దరం పుట్టింటికి రాసి సినిమా వచ్చింది కదా. ఆ సినిమా పోయింది మేమిద్దరం. ఆ సినిమా పోతే ఆ సినిమా చూస్తుంటే ఏడుపొత్తా ఉంది. ఆ సినిమా చూసి అది చేసే కష్టాలని చూసి మనం కూడా అమ్మలాగా ఆడవాళ్ళమే కదా. ఆమంత కష్టపడిచేది మనం పొలం పనులన్నీ ఏమని చేస్తున్నాం. ఆ పని కంటే ఎక్కువ ఈ పని అవదు. మనం పంతం పడితే మనం అది సాధించగలుగుతాం అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. ఇక అంత అట్లా అనుకుంటా డబ్బులు ఇంకా రూపాయి ఎక్కువ కూడా పెట్టుకుంటా ఉండీకి వేసుకుంటా ఉన్నా. ఉండీలు వేసుకుంటా ఉంటే 2 ఉండీలు పెట్టుకుని వేసుకున్నాం. ఒకటైతే సరిపోవు కదా. నిండి నాకు వేసుకుంటా ఉన్నా. అట్టా చాలా డబ్బులు వేసుకొని ఒకరోజు అడిగాను, మరి నాకు సినిమా చిన్నప్పటి నుంచి బెమ్మంగారి జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, ఈ పుట్టింటికి రాసేళ్ళి సినిమా ఈ 3 చూసిన కానీ నాకు సినిమా చేయాలనిపిస్తుంది. ఆ సినిమా చేసి జనంలోకి వెళ్ళిపోవాలి. ఎంత కష్టం చేసినా కూడా ఎవరికి తెలియదు. కొండలు గోత్రాలే తెలుసు మనకి. అది మాత్రం చేయాలని గట్టిగా అడిగితే మనం సినిమా చూనే మనకు తామతలేదు. నువ్వు సినిమా చేయాలంటే ఎన్ని డబ్బులు కావాలి ఎంత కావాలి అని చెప్పి బాగా అరిచిండు. అరిగితే నువ్వు అరువులు అట్నే నేను అట్టే డబ్బులు దాచుకుంటానని చెప్పా. ఇక అంతనంగా ఆయన అరిచిండు. డబ్బులు దాచిపెట్టుకుంటూనే ఉన్నా. ఆయన కొన్ని రోజులు పోయినాక చాలా డబ్బులు అయింది. కొన్ని రోజులు పోయినాక మేకలు 70 మేకలు దాకా ఉన్నాయి. 30 బర్రెలు ఉన్నాయి. 30 బర్రెలు ఉంటే ఆ బర్రెలకి మనిషిని పెడతాను, బర్రెలు పొలం పని ఎన్ని ఎక్కడ చేద్దామని చెప్పి పరిచేవాడు. లేదు నేను బర్రెలు నేనే కాసుకుంటా, నేను కాసుకుంటే మరిన్ని పాలు ఇస్తాయి అని చెప్పి కూలోళ్ళు వద్దు వాళ్ళకి ఇచ్చే డబ్బులు నాకే మిగులుతాయి అని చెప్పి నేనే బర్రెలో పోతా మా మేకలు కాసుకొచ్చుకుంటా. ఇంకా మేమిద్దరం ఇటుకు పోతే వీళ్ళు పొలం పని జనాలు పెట్టుకొని పొలం పని చేసుకుంటా రూపాయి బాగానే సంపాదించుకుంటాం. సొద్ద రాగి జొన్న ఇట్టని మిరప పత్తి ఎన్ని వేస్తాం. అన్ని పైర్లు వేసుకుంటాం. ఈ ఎండిపోయిన నాటకా కసరత్తు ఈ పాలయి మేకలకి బాగా వస్తాయి నా డబ్బులు. రోజు డైలీ పాలు పోతాం కదా. 30 బర్రెలు అంటే 4 బర్రెలు ఎండిపోయినా 4 బర్రెలు ఎండిపోతా ఎప్పుడు పాడంటుంది. అట్టా రూపాయికి రూపాయి సంపాదించుకుంటా. నేను ఉండీకి వేసుకుంటా. ఉండి ఇంకా నాకు రోజు బాగా అడిగా, నేనైతే మాత్రం సినిమా చేయాలా, నాకు బాగా ఇష్టంగా ఉంది, నేను 10 మందికి తెలియాలని నాకు బాగా ఇష్టంగా ఉంది అని బాగా అడిగితే బాగా గొడవ పెట్టుకుంటాం. గొడవ పెట్టుకొని మా అబ్బాయి ఉండి ఏందమ్మా మా అమ్మకి ఎప్పుడు సినిమా అనేది ఒకటి గాయచ్చింది, మనం ఎవరు మేలకుండా ఉండేవారికి అని చెప్పి మా అబ్బాయి అడిగి అరుతుండే. ఆయన ఇద్దరు మీరేమి నడుచుకున్నారు అవి నేను సినిమా చేయాలి, నాకు బాగా ఇష్టంగా ఉంది, నేను రూపాయి దాచి పెట్టుకోనున్నా, చిన్న సాటి పిలిపోయి చేయించుకుంటా అని చెప్పి నేను బాగా గట్టిగా పెట్టినాక అప్పుడు ఇల్లే నువ్వే అన్ని సినిమా చేసేది అసలు అని చెప్పి బాగా అరుతా ఉన్నారు. సొమ్ము చేయించుకో, డబ్బులు దాచిపెట్టి 1 లక్ష ఉంటాయి, ఒక 50,000 ఉంటాయి, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటాయి నీ కాడ, సొమ్ము చేయించుకో అది ఇది అని చెప్పి బాగా అంటా ఉన్నాను. నాకు సొమ్ము వద్దు, వద్దు, నేనైతే సినిమా చేయాలి, 10 మందిలోకి పోవాలని చెప్పి బాగా గట్టిగా పొట్టుపెట్టినాక వీళ్ళిద్దరు అరుచుకొని నేను పాలు పిండుకొని బయటకు వెళ్ళిపోయినాక వీళ్ళిద్దరు అరుచుకొని మా అబ్బాయి ఏం చేసిండు, బయటకు వెళ్ళిపోయి బస్ స్టాండ్లో నేను పాలు పోసి వచ్చే వరకు ఇంకా సెంటర్లో ఉంటే ఈయన కూడా వచ్చి పక్కన ఉండు, ఏంద్ర అవి ఏడన్నావు ఏం బ్యాగ్ తగిలిసుకొని ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే ఏ లేదు పోమా దీనికి ఎందుకు నాతో పని అని చెప్పాను. ఏందా అట్ట అంటావు చెప్పు రాయింది ఇక్కడ ఉన్నావు అని అడిగాను. అడిగితే ఏం చెప్పలే ఇంకా మాట నేను అడిగిపోయి ఏంది నువ్వు రవి అంది అక్కడ ఉన్నాడు అని అడిగితే నువ్వు సినిమా చేయాలంటుంటివి నువ్వేం చెబితే వినకపోతే అందుకని నేను అంటుంటే రవి నన్ను నడిచిన ఇద్దరు వరుసుకున్నాం, అటైతే నేను ఉండను మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అబ్బాయి అని అతను డబ్బులు ఇచ్చిన వాడు నాకాడ డబ్బులు లేను, నాకు వాళ్ళు లేవండి సర్లే అని చెప్పి ఇంకా మళ్ళీ వచ్చా అబ్బాయి కాడికి, ఏంది రవి ఆడిపోతున్నావు ఏంది అంటే ఏం లేదు మా ఫోన్ నువ్వు అరకుండా నన్ను పిలవద్దాను,
ఏం మాట్లాంటావు చెప్పయ్యా, ఎందుకు యాడి పోవాలి, ఎందుకు చెప్పు అంటే, లేదు మా నువ్వేదో సినిమా చేయాలని మా నాన్న ఏమరుతా ఉండి, వద్దు నేను అసలు ఉండని వెళ్ళిపోతానండి, తిట్టపోతావు డబ్బు లేకుండా అంటే, నేను లారీ ఏదో పట్టుకొని వెళ్ళిపోతాను, నీకెందుకు అయ్యా నేను నాతో పని వెళ్ళిపోను. మా ఎట్టిపోతాడు, అన్నం కూడా కావద్దా ఎట్లా అని చెప్పి మళ్ళీ పాల కేంద్రం కడిపి ఒక 500 డబ్బులు ఇప్పించుకొచ్చి తీసుకోయా డబ్బులు తీసుకోయా అంటే, నాకు వద్దు మా నువ్వు డబ్బులు ఇద్దామో తెలిపో అంటావు. లేదు మా తీసుకోయని బతిలాడి 7 సంవత్సరం చేతిలో పెట్టా 500 తీసుకొని పోయి 2 సంవత్సరాలు అసలు రాలేదు, ఫోన్ లేదు, ఏం లేదు, సైలెంట్ గా అయిపోయాడు. అయిపోయినాక ఏందమ్మా బాగా ఇన్ని చేసుకొని పెద్దోని చేసుకొని ఇన్ని చేసి నాకు అబ్బాయి వెళ్ళిపోయాడు, ఫోన్ లేదు, ఎక్కడుండో కూడాడు అని అన్ని బాధపడతా బాధగా ఉన్నానిక. ఇక ఏం చేసినా నేను ఏదన్నా అడిగితే నన్ను అర్థుడేనా, నువ్వు కదా నీకుండా కదా పోయిందని చెప్పి అర్థుడు. ఇక నేనేం చేయాలని చెప్పి సైలెంట్ గా అట్లే ఉండి 2 సంవత్సరాలు అయినాక ఎవరితో ఫోన్ తీసుకొని ఫోన్ చేసిండు. మీకు ఫోన్ చేసిందా? నాకు లేదు చెల్లు ఇప్పటికి కూడా. చేశారు అన్నట్టు వాళ్ళ నాన్న చేశాడు. వాళ్ళ నాన్న చేసినాక వాళ్ళ నాన్న చేసి మాట్లాడుతుంటే ఎవరంటే నీకెందుకు ఎవరైతే అప్పుడు నాకెందుకు కాలే ఎవరు చెప్పు అని అడిగితే అమ్మనప్పుడు చెప్పిండు రవి చేసినాడు అని. అట్లయితే ఏమని ఇప్పించుకొని మాట్లాడా, ఏంది రవి ఆడిపోతున్నావు, ఎక్కడ ఉన్నావు అసలు, 2 సంవత్సరాల నుంచి ఫోన్ చేయకుండా అక్కడనే ఉంటే నాకు చాలా బాధగా ఉంది, నేనైతే డబ్బులు కూడా దాయలేదు, ఆ దాచిపెట్టిన డబ్బులు కూడా మీ నాన్నకి ఇచ్చేసినాను, మీ నాన్న పొలానికి ఇట్టా మంచి చెడు అంటికి పెట్టేసినాడు, రవి రూపాయి కూడా లేదు, రాయ్యా శిలమ ఉద్యమం బర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి పొలం పనులు చేసుకుందామని చెప్పి బతిలాడితే లేదు మా నువ్వు పట్టిన పట్టు మొండి పట్టు, నువ్వైతే వదిలిపెట్టవు చేయాలంటావు, నువ్వు ఇట్లా చెబుతావు అని లేదు మా నేను అసలు ఏం చేయను, నువ్వు రాయి అని బాగా బతిలాడు నిజంగా నిజమేనా నేనేం చేయను అని చెప్పి గట్టిగా అడిగినాక ఒక 2 నెలలకి ఆలోచించుకొని ఇంకా వచ్చిండు. 2 నెలలు అయినాక వచ్చినాక నాకు 10 రోజులు అట్ట అనకుండా ఉన్నా, నేనేం మాట్లాడాల. అబ్బాయి పోయి 2 సంవత్సరాలు అయితే ఇంకా కాసిన డబ్బులు ఎక్కువ వచ్చాయి దాచిపెట్టుకున్నాం. ఇక అంతనా ఒక ఆయన కెమెరాలు తీసుకొని అక్కడ తిరణాలు ఉంటాయి కదా, తిరణాలకు ప్రోగ్రాంలకు వచ్చి ఆ అబ్బాయి ఉంటే అక్కడ కూర్చొని ఉంటే మేము కూడా చూడబోయి అంత అయిపోయినాక అక్కడ పెట్టుకొని నిలబడండి ఒక అబ్బాయి. నేను అడిగా, అయ్యా మీరు ఏమేమి పనులు చేస్తారు ఈ కెమెరాలతో అని అన్నా. అంటే మేము సినిమాలు చేస్తాం మొత్తం చేస్తామమ్మా ఇట్టటి ప్రోగ్రాంలకు అంటే కొత్త ఉంటాం బాగానే ఉంటది అని చెప్పింది. అయితే నేను ఒక చిన్న కోరిక కోరుకున్నా. ఏం కోరికమ్మా నువ్వు అని ఆయన అంటే, అయ్యా నేను కొద్దిగా చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలని సినిమా చేసుకోవాలని చెప్పి కొంచెం డబ్బులు దాచుకున్నాను, చేపించుకోవాలనుకున్నా. ఎంతమ్మా ఎంత అంటే 1.5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు చేసుకోవచ్చు అని చెప్పాడు ఆయన. 1 కోటి రూపాయలు అంటే లేవు కదా, కొద్దిగా ఉంటాయి కదా, మనం దాచిపెట్టి ఎన్ని ఉంటాయి మనం చూడాలి, వేసి పెట్టిందాక చూడాలి. ఇక అంతా అడిగితే ఆ మాట చెప్పాడు. ఇంకా ఒక 10 రోజులు అట్ట ఉండి ఇంకా అబ్బాయిని అడిగా, రవి ఇట్టడి సంగతి ఒక అబ్బాయి అడిగితే ఇటు చెప్పిండు చిన్న సినిమా చేసుకోవచ్చు అన్నాడు, నా కోరిక అది ఒక్కటి చేయి రవి అని. మా నువ్వేం చెప్పినావు నాకు అక్కడ ఉంటే నేను అసలు సినిమా చేయను, అన్ని డబ్బులు అయిపోయినాయి అన్ని చెప్పి మళ్ళీ ఈ రోజు మళ్ళీ సినిమాని నువ్వు మళ్ళీ స్టార్టింగ్ పెడతావా, అట్లయితే నేను మళ్ళీ వెళ్ళిపోతాను. ఎందుకు రవి వెళ్ళిపోయేది, నేను డబ్బులు దాచిపెట్టినా, పొలం పని చేస్తా, కష్టం చేస్తా, అన్ని పనులన్నీ చేసుకుంటా కదా, రూపాయి నేను దాచిపెట్టుకున్నా కదా, ఎందుకు రవి అని చెప్పి మళ్ళీ చిన్నగా బతిలాడుకొని మళ్ళీ ఈయన కూడా బతిలాడుకుని 2 బతిలాడుకున్నాక ఇంకా అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకొని, రవి ఎట్టయినా మీ అమ్మ అసలు వదిలిపెట్టదు, చచ్చిపోయిన దయ్యం అయిపోతుంది అని ఇక చిన్నగా వీళ్ళు స్టార్టింగ్ మళ్ళీపోరు. ఇంకప్పుడు మీరు సినిమా చేస్తానంటేనే డబ్బులు తెచ్చా లేకపోతే తెచ్చాను అని చెప్పి. అప్పుడు ఎక్కడ పెట్టినారు ఆ డబ్బులన్నీ? ఒక దగ్గర నాకు అప్పుడు కుండలు, మట్టి కుండలు అయితే ఆ కుండల సందున దొంతి కొండలు అంటారు. అప్పుడు ఆ దొంతి కొండల సందున పెట్టి అయితే సాటిన ఎవరికి కాని రావు. ఈ డబ్బులు మేకలే బర్రెలు ఇటా డబ్బులు పొలం డబ్బులు ఎన్ని వస్తాయి కాబట్టి ఎన్ని ఖర్చులు సరిపోతాయిగా, మనకు అప్పుడు ఖర్చులు ఏముంటాయి, పొలం పండించుకొని తింటాం కదా, ఇంకా ఆ డబ్బులు ఇల్లులా అసలు పట్టించుకోవాలి. ఇంకా ఎవరన్నా ఉంటే పెద్దలు ఎవరు ఉంటే ఏం చూసేవాళ్ళేమో, వీళ్ళ పనులు ఇల్లు చూసుకుంటారు, వాళ్ళ డబ్బులు ఇచ్చేదని నాకే ఇస్తారు, నన్ను అడుగుతా నేనే ఇస్తుంటా. అందుకు కాబట్టి ఇంకా అట్ట పెట్టి అడిగితే నువ్వు 1 లక్ష దాచిపెట్టుకుంటూ సొమ్ము చేపించుకోమని వెళ్ళినాను. నాకైతే సొమ్ము వద్దు, నేనైతే ఇట్టా చేసి 10 మందిలే కావాలి. పొట్టేలు పొన్నమ్మ సెలవు చూస్తే వాళ్ళందరూ 10 మందికి తెలిసారు కదా, నేను కొండకు పోయి గడ్డి తెస్తా, మేకలు కత్తా, బర్రెలు ఇన్ని చేస్తా, నేను ఎందుకు తెలియకుండా ఉండాలి, నేనుంటే ఎంతవరకే కదా అని చెప్పి బాగా గట్టిగా అడిగితే సర్లే ఎట్టయినా ఒప్పుకోదులని చెప్పారు. అప్పుడు ఒప్పించుకొని డబ్బులు తెచ్చి చూపించి పగలగొట్టి అన్ని ఉండి పగలగొట్టి అన్ని చూసుకుంటే 30 లక్షలు దాకా ఉన్నాయి డబ్బులు. బాగా మరిన్ని అంటే 15 సంవత్సరాల నుంచి ఆలోచన 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా దాచిపెట్టాయి, ఎవరికి చూపించకుండా డబ్బులు తీయకుండా చేయాలని. మీ సార్కి కూడా చూపించలేరా? ఎవరికి నాకు తెలియదు, ఎప్పుడు పొలం కొనేమని తెలిసిపోయి
ఎన్ని ఎకరాల పొలం ఉండే మీకు ఇప్పుడు సాగు చేసుకోవడానికి? 14 ఎకరాల పొలం, సొంత పొలం ఉంది మాకు. ఇంకా ఈడిగా ఈ పొలం దాదాపు 50 ఎకరాలు సాగు చేస్తాం. మీరు 30 లక్షల పైసలు తీసి మీ ముందు పెట్టే వరకు మీకు అప్పుడు ఏమనిపించింది? నాకు మంచి అవకాశం కుదిరింది. చిన్న ఒక షార్ట్ ఫిల్మెంట్ చేపించి 1 లక్ష ఎంత ఖర్చు పెట్టేసి తగ్గిందని తీసుకుని పొలం కొనుక్కుందామని నా మధ్యలో ఆలోచన చేసుకుని మా వాడిని కూడా గట్టిగా నేను కూడా సపోర్ట్ చేసిన. అది అక్కడ నచ్చం మాకు తెలియదు కదా, ఏమన్నా నమ్మితే ఏం మోసం చేస్తారని చెప్పి మా అన్న కొడుకు ఒక అబ్బాయి సైజులని ప్రేమ కథ చిత్రంలో చేస్తుంటారు, చేసాడు. చెన్నిపోయిన వెంకటేశ్వర అబ్బాయి దగ్గర కూడా, రే రారా నువ్వు ఇటు సంగతి చేయాలా, నువ్వు అన్న మీ ఇద్దరు ఉంటే మాకు కూడా నిబ్బరంగా ఉంటుంది, వచ్చిన రూపాయి వేస్ట్ అయిపోకుండా దాన్ని పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పి వీళ్ళిద్దరిని ఒప్పించి మాట్లాడుకొని వాళ్ళ ద్వారా ఇద్దరు తోడు చేసి ముందుకు మొగ్గించిన. మీరు ముందుగా ఎవరిని కలిసినారు సినిమా తీయాలి అని అనుకున్నప్పుడు? వీళ్ళిద్దరు ద్వారాగానే వాళ్ళు వచ్చి మాట్లాడుకొని చేయటం. ఈ కెమెరాలు తెలియదు, ఇవన్నీ మనకేం తెలియదు కదా. వాళ్ళు వాడు వాడి ద్వారా ఈ అబ్బాయి కూడా ఇచ్చిండు. అంటే ఇక్కడ పని చేశాడు కదా, మా అబ్బాయి కూడా చేసిండు కదా, ఇక్కడ 2 సంవత్సరాలు ఉండి ఎవరిని కూడా మనకు తెలియదు. ఆ ప్రేమ కథ చిత్రంలో సైజు అబ్బాయి దాదాపు 10-15 సినిమాల్లో ఉన్నాడు. సినిమా ఫీల్ అని తెలుసు, వ్యవసాయం గురించి మాకు తెలుసు, ఎట్ట వేయాలా, ఎట్ట కొయ్యాలా, ఎప్పుడు వేయాలా అనేది మాకు తెలుసు. ఇది తెలియదు కాబట్టి ఆ అబ్బాయిని పిలిపించి ఈ అబ్బాయి తోడు చేసి ఏమో దందం చేసి ఇద్దరిని కల్పించి దాని ఏర్పాట్లు అన్ని వాళ్ళు చూసుకుంటుంటే మేము ఎన్ని ఎడుతుంటే ఆ షూటింగ్ అప్పుడు కూడా నాయన ఉంటే డబ్బులన్నీ ఏమనిపిస్తుంటది. మరి ఈ సినిమాకు సంబంధించి ప్లానింగ్ మొత్తం ఎవరు తీసుకున్నారమ్మా? మొత్తం నేనే తీసుకున్నా. ఇక్కడ చేయాలి అని చెప్పి ఇలా డబ్బులు ఇచ్చి చేపించా కదా, వీళ్ళు పోయి అక్కడ సినిమా చేసుకుంటా ఉన్నారు. ఆ డబ్బులు తీసుకెళ్లి వీళ్ళు సినిమా చేసుకుంటా అక్కడ ఉంటే నేను ఇక్కడ బర్రెలు మేకలు ఈ మనుషులు పెట్టుకొని పొలం పని అన్ని చేసుకుంటా నేను ఉన్నా ఇక్కడ ఉన్నానిక. ఈ డబ్బుల వరకు అయిపోయిన దాకా వచ్చేసారు. డబ్బులు అయిపోయినా అని చెప్పి మళ్ళీ నేను వచ్చాడు ఇంటికి. ముందు మీరు షార్ట్ ఫిలిం అని అన్నారు కదా, ముందు మీరు షార్ట్ ఫిలిం అన్నారు, ఆ షార్ట్ ఫిలిం కాస్త పెద్ద ఫిలిం వరకు పోయింది. మరి షార్ట్ ఫిలిం కి తక్కువ అవుతుంది అనుకున్నారు కదా మీరు, బడ్జెట్ ఎలా తీసుకొచ్చినారు ఆ పైసలు అంతా? మళ్ళీ డబ్బులన్నీ అయిపోయినాక 70 మేకలు ఉన్నాయి కదా, ఈయన వచ్చాడు డబ్బులు అయిపోయి మళ్ళీ ఏం పెట్టి ఎక్కడ చేయాలని, మేకలు ఉన్నాయిగా మేకలు అమ్మేవి మేమేగా కష్టం చేసేది సాకేదని చెప్పి గట్టిగా అడిగితే అబ్బా నీతో చేయలేము అని చెప్పి మేకలు అమ్మేశాడు. అప్పుడు ఎంత మేకలు ఎంత కమ్మినారు? ఎంత వచ్చినాయి? 70 మేకలు ఉన్నాయి. 70 మేకలు ఉంటే అవి ఎంత వచ్చినాయి అంతవరకు అమ్ముకోమని. ఎంత వచ్చినాయి ఆ రోజు? ఎంత మేక 20 రూపాయలు 1500 అంత దాకా వచ్చాయి మేకలు అమ్మితే. ఇంకా అప్పుడు ఆ డబ్బులు కూడా తీసుకొని పోయి ఆ సినిమాకే పెట్టాం. మళ్ళీ సినిమాకే పెట్టినారు ఆ డబ్బులు కూడా? ఆ డబ్బులు కూడా సినిమాకే పెట్టాం. ఆ సినిమా పెట్టుకున్నాక అవి అయిపోయినాయి. 30 లక్షలే మా 2 రోజులు వస్తాయి. మళ్ళీ అయిపోయినాయి. అవి అయిపోయినాక మళ్ళీ బర్రెలు ఉన్నాయి, 50,000 బర్రెలు, 30,000, 40,000 బర్రెలు ఉన్నాయి. నాకు 30 బర్రెలు 30-40 దాకా. ఈ బర్రెలు కూడా 2 బర్రెలు మొత్తం బర్రెలు అంటే అమ్మేసినాం. మళ్ళీ బర్రెలు కూడా అమ్మేసినాం. బర్రెలు అమ్మి బర్రెల డబ్బులు కూడా మొత్తం సినిమాకే పెట్టేసాం. ఆ సినిమాకు పూర్తిగా కొంత స్వతంత్రానికి అయిపోయినాక ఇక ఏం చేయాలి అని మళ్ళీ వీళ్ళు ఆలోచిస్తా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఒక 2 రోజులు ఆగారు. ఆగినాక కొంచెం మాకు తేడా జరిగింది. ఆయన చెప్తాడు అంటే తేడా అంటే ఇంకా అక్కడ అంతవరకు డబ్బులు అయిపోయింది, మళ్ళీ ఏమైనా చూసుకోవాలి అని చెప్పి ఇంటికి వచ్చి ఒక 10 రోజులు గ్యాప్ తీసుకుని వాళ్ళు అందరినీ ఆడవాళ్ళ పంపించేసి ఇంటికాడను. రెయ్యి పొగులు అంటే రెయ్యి పొగులు 2 పూటలు చేస్తారు, రెయ్యి ఎక్కువ చేసిన పొగుల కంటే కూడా. వీళ్ళు కూడా కత్తి రెస్ట్ తీసుకుంటామని చెప్పి అన్ని ఆడుకున్నాడు ఆపేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు పొలానికి వెళ్ళిపోయాం. పొలానికి వెళ్ళిపోయి మాది ఒక 5.5 ఎకరా పొలం ఉంటే చేలో చెట్లు బొట్లు ఉన్నాయని చెప్పి ఖాళీగా ఉన్నాం కదా, కుక్కీలు తీసిపోయి చెట్లు ముద్దులు ఏంటి తీపిస్తాను. అక్కడ ఏం జరిగిందంటే ఆ పుట్ట పీకడంలో ఏదో పాముకి సొరుగు తగిలింది. ఇంకా ఆమె మా పని మేము చేసుకొని ఇంటికి వచ్చేసాను. సాయంత్రం కల్లా మామూలుగా పక్కన అన్నం తిని పండుకోను. రాత్రి 1 గంటకల్లా పిల్లలు 5 మంది 6 మంది పండుకోను, 7 మంది పిల్లలు. మధ్యలో మా 4 పిల్లలు నాకు. 4 ఒక పెద్ద అబ్బాయి, 2 అమ్మాయి, 3 అబ్బాయి, 4 కూడా అబ్బాయి. అయితే 4 అలకాడ పండుకోండు. ఆ పాము వచ్చి 4 గుండెల మీద కరిచింది. నేను మెద్ద మేము పడుకోను. నాన్న ఏదో కరిచింది క్యాకేసింది. అది కరిచి పోతా కోడిని కరిచింది. కోడి చచ్చిపోయింది. కుక్క అమ్మడ పడింది. కుక్క దొరకలేదు. గందరగోళం లేక నేను దిగ్గు లెక్కెత్తుకుంటే వచ్చేలేకనే గత్తర కడుతుంది. ఏమేమి వాటర్ పట్టుకున్నది. 2 ఘాట్లు పెట్టుకుని ఏం చేయాలి? ఇంకేం ఒక తేళ్లు పాములు మంత్రాలన్నీ వచ్చాయి. అదే పశువులు లాగు పశువులు లేస్తుంది. పాము కొట్టిస్తే మనిషిని సావలేదు. నేను కూడా చూస్తే 2-3 బతికిచ్చింది. సరే అది జరిగిపోయింది. ఇంకేట కనిగిరి ఆసుపత్రికి పోవాలి. మాకేమో మైండ్ పని చేయలేదు. ఆ మంత్రాలు పని చేయలేదు. నా ఫోన్ నెంబర్ కూడా ఊరికి చేయడానికి కూడా నాకు పని చేయలేదు. ఎమ్మడే పక్కన వాళ్ళని మాట్లాడుకొని కనిగిరి ఆటో తీసుకుని పోతుంటే సగానికి వచ్చేలా అంబులెన్స్ వచ్చింది. కనిగిరి పోయి చలాన కట్టించను. ఎడొద్దయ్యా ఎమ్మడే ఒంగోలు తీసుకో, దానికి తగినంత మందు మాకు లేదని చెప్పి ఆ డాక్టర్ చెప్పాడు.
మేము ఒంగోలు బయలుదేరి 10కి వచ్చినాక ఒక అంబులెన్స్ మారింగ్ ఆడికి పోయేసరికి ఇంచుమించు ఒంగోలుకి ఆసుపత్రికి 8 కిలోమీటర్ల యువతలే అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇంకా ఆసుపత్రి తీసుకుపోయాను. అప్పటికి అక్కడెక్కడికి పెట్టి డాక్టర్లకు చెక్ చేసిండు, ఏమి లేదా, పోయింది, టైం అయిపోయింది, ఇంకొక 2 నిమిషాలు ముందైతే ఎట్టుండేదని చెప్పాను. ఇంటికి తీసుకొచ్చి ఇంకా ఆడిదే దించేసిన చచ్చిపోయాడు, పారేసుకొని ఇంకా ఆమెని అక్కడ ఆగిపోయాను. లేనిపోయింది పెట్టుకుంటే మీద ఇంకా అక్కడ ఊర్లో మా బంధువులే, బయట వాళ్ళతో కూడా కాదు, మా బంధువులు ఏమంటారు, లేనిపోయింది పెట్టుకొని పొలం పని బాగా చేసుకుంటుంటారు, 10 రూపాయలు సంపాదించుకుంటారు, తల్లులు పిల్లలు బాగుంటారు, బంగారం పిల్లలు నా సెలవు పెట్టుకుని ఎడ చేసుకుంటారు, ఏందిరా మీది, ఉన్న ఆస్తి అమ్ముకుంటే, జీవాలు అమ్ముకుంటే, బర్రెలు అమ్ముకుంటే చెప్పి మా వాళ్ళు నానాగా తిడతావారు. ఇంకా నేను కూడా ఏమో తిట్టలేక నేను కూడా తల్లు పెట్టేసిన. అట్ట 1.5 సంవత్సరం ఆగిపోయాను. ఎవరికి మొక్కుకోవడం సెలవు పోయాను. నువ్వు చేసిన పని కదా, నేనేం చేసినా ఏమో మా గొడవలు ఎట్లా తెల్లారిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా పొలాలు అన్ని సంవత్సరంన్నర వరకు పని చేయలేక అబ్బాయి అయిపోయి చేయలేక సైలెంట్ ఉన్నాక ఇక బాధ వస్తా ఉంది, ఏడ్చుకోవటం చేసుకోవటం చేద్దాం. ఇప్పటికి కూడా పుట్టో కట్టించుకోలే అబ్బాయిని అనుకుంటే చాలా బాగా. ఇక అట్టే ఉండి ఇంకా ఏం చేయను, నాగుండా కదా వీళ్ళందరూ ఇబ్బంది పడింది. నేను అట్లా ఇటు పెట్టుకొని ఇటు చేసి అన్ని ఉన్న డబ్బులు బర్రెలు మేకలు అన్ని అయిపించా. ఇక నా వల్లే కదా తినటానికి కూడా కొంచెం ఇబ్బందులు కావాలి. ఇక ఏం చేయనా, వీళ్ళకి కూడు కావాలి, నేను చేయకపోతే లేదు అని చెప్పి సర్లే అని చెప్పి నేను వేరే పక్కింటి ఆయన్ని చెరుకేస్తున్నాను. చెరుకులు ఎత్తరా కొంచెం అంటే వేస్తానమ్మా, ఎందుకేను అమ్ముకుంటే అని అన్నాడు ఆయన. సరే అని చెప్పి వెనకాడికి పోయి చెరుకులు అమ్ముకున్నాం, రోడ్లో పెట్టుకొని అన్నా. అంటే బర్రెలు మేకలు పొలం పని ఎంత వ్యవసాయం పని అంతా వదిలిచ్చి మమ్మల్ని మళ్ళీ రోడ్లో వేయాలని మళ్ళీ ఒకటి పెట్టినవా అని చెప్పి బాగా అరిచింది. బాగా అరిచిండు. అరిస్తే సర్లే మీరు ఎవరు రాకపోయినా కానీ నేను మీ అందరికి ముందు బో కావాలి కదా, మీ జీవనాలకి అందరికి మంచిగా చెడు చేయాలి కదా, నేనైనా పోయి అమ్ముతాలి. అంతలా బాధ కూడా ఉంది కూడా. అప్పుడు కూడా ధైర్యం చేసి మళ్ళీ ఒక పని చేసుకుంటున్నారు. అంతను పోయి చెరుకులు పెట్టుకున్నా. అక్కడ చెరుకులు పెట్టుకుంటే ఆ చెరుకులు ఒక రోజు 10 మోపులు వేపించుకున్నాం. ఫస్ట్ రోజు 10 మోపులు వేపించుకుంటే ఆ 10 మోపులు కొంచెం 2 మోపులు అమ్ముకుంటే అయిపోయింది. అయిపోయినాక ఆ రోజు 2000 దాకా 1100 దాకా అమ్ముకున్నా. మళ్ళీ అమ్ముకున్నాక వాళ్ళ డబ్బులు ఇవి కూడా ఉన్నాయి. అట్టే మళ్ళీ మరుసనాడు ఒక 20 మోపులు వేసుకున్నా. 20 మోపులు వేసుకుంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చిన్నగా కొద్దిగా అయిపోతారు. రోజు 2000 3000 బేరం అమ్ముకుంటా ఉన్నా. అమ్ముకుంటా అట్టా 10 రోజులు అమ్మే వరకు ఒక 20,000 దాకా మిగిలి నాకు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వంగా నాకు 20,000 మిగిలింది. 20,000 మిగిలితే ఇంకా ఆయన వేసపోయి కూడు లేదు నీళ్ళు లేదు ఏం లేదు, ఏదో చేస్తున్నాం. అబ్బాయి అయిపోయింది కదా అని ఒక పూట తింటే ఒక పూట అసలు లేకుండా అక్కడ కూర్చొని అమ్ముతా చేసుకొచ్చి బజార్లో వచ్చేవాళ్ళు పోయేళ్ళు అంటారు, ఏందా ఇంత పని చేసి మేకలు బర్రెలు అన్ని సెలమని కాయించుకొని మళ్ళీ పిల్లని కూడా మళ్ళీ రోడ్లో చేస్తున్నాం అంటారు. ఏదో ఒకటి చేసి బతకాలి కదా, ఏదో అనుకోకుండా చేసుకున్నాము. అనుకోకుండా చేసినప్పుడు ఇంక ఇదేదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఎవరేమనుకుంటున్నా ఈయనట్టు పోయి చేసుకుంటాను. ఎంతమంది మిమ్మల్ని ఎన్ని మాటలన్నా ధైర్యం కోల్పోలేరు ఆయన అని చెప్పి ఇంకా అక్కడే పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే ఆమె ఒక 20,000 దాకా మిగిలింది. నా డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వంగా 150 రూపాయలు చేసేస్తారు మోపు. వాళ్ళకి ఇవ్వంగా నేను మోపు 300కి 250 కట్ట అమ్ముకుంటా. ఆ డబ్బులు తెచ్చి వెనక్కి ఇచ్చా. ఇక మీరు ఏదో అవసరాలు తీర్చుకోండి, మీరు రామన్నారు కదా, నేను ఒక్కదానే పెట్టి చెరుకులు అమ్ముతాను, ఏదో మన ఇంట్లో జీవనం సాగిస్తున్నారు మీరు అని చెప్పి తీసుకుపోయి ఇచ్చా. ఇది కూడా కొంత మేలుగా ఉన్నట్టుగా ఉంది, ఏం చేసే పని ఇది కూడా మనకి పెద్ద ఉన్నట్టుకుంది అని చెప్పి నా 2 రోజులు అయినాక వచ్చాడు. చెరుకుల కాడికి అనక చికెన్ ఏం పోయినాక వచ్చాడు. వచ్చినాక 2-3 రోజులు అక్కడే కూర్చొని అమ్ముకుంటా కూకొని ఇద్దరం. నేనేమో ఏడు పెట్టి మళ్ళీ ఇది ఒక పని జనాలందరూ ఎగతాలు చేస్తాను అది ఇది అంటా ఉంటే ఎవరు ఎగతాలు చేసుకుంటే మనకి ఎందుకు, మన కూడు కావాలి, మనం మంచి కావాలి, ఏది పోయినా మన సొమ్మే కదా అని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని మాట్లాడి చేసుకుంటాం. ఇంకా చిన్నగా అని చెప్పా, నువ్వు ఇక్కడ చెరుకులమ్ము, నేను కొద్దిగా చిన్న వాటలు పెట్టుకుంటాను ఈ పక్కన, కొద్దిగా బాగా చేసని ఎంత ఈ రూమ్ అంతా కూడా లేదు, కొంచెం బాగా చేసుకొని చెట్లు పుట్టుకొని వీళ్ళతో కొట్టేసుకొని బాగా చేసుకొని ఆడ టిఫన్ వాటలు పెట్టుకుందాము అని చెప్పి చిన్న 2 రాళ్ళు పెట్టుకొని కొద్దిగా పైన పందిరి లాగేసుకొని. మీరే వేసుకున్నారా పందిరి కూడా అంతా? నేనున్నాడుగా వేసాను. పందిరి వేసిచ్చాడు. పందిరి వేసినాక నా పందిరి కింద కూర్చొని పొద్దున్నే లేచి నైట్ బోండాలకి బజ్జీలకి మరి దోశ ఇడ్లీకి ఇటుకి ఇంటికి అడిగిపోయినాక తయారు చేసుకొని అవి పెట్టుకొని, అప్పుడు బండి ఆటో కూడా లేదు మామూలు, ఇంకా అవి పెట్టుకొని అక్కడికి వాటల దగ్గరికి వచ్చి అడవి పెద్ద అడవి కొండ కింద మేము ఉంది. ఇక అంతా అప్పుడు అక్కడ పెట్టుకొని చిన్నగా వాటలు పెట్టుకొని ఏం చేసుకొని ఆడ పెడితే ఎవరు రాలా.
ఎవరు తొలి ఫస్ట్ ఎవరు వస్తారు నువ్వేంది ఇక్కడ ఏందో చేస్తాను అది ఇది అంటారు కానీ టిఫిన్ మనం టిఫిన్ పెట్టిన వాళ్ళకి తెలియదుగా అక్కడ తిని వస్తారు ఇక్కడికి ఎవరు తినలే మేమే తిన్నాం మేమే తిని మధ్యాహ్నం కూడా వండుకోకుండా అయ్యే తిన్నాం బోండాలు కాసిన అవి కాసిన దీని మంచిదా ఇంకా అట్నే ఉన్నాం ఇంకా అది అయిపోయింది మళ్ళీ ఒక వారం దాకా ఇట్లే కొద్దిగా చేసుకొని వచ్చి అట్టా ఒక వారం దాకా చేశారు ఎవరు తినలే ఇద్దరు ముగ్గురే వారం రోజులు మరి మీకు ఎలా గడిచింది అసలుకి ఈ చెరుకులు ఉన్నాయిగా చెరుకులు పెట్టుకుంటున్నా కదా ఈ వారం రోజు వండటం పారేయటం నేను తింటాం పారేయటం ఇక అట్ట ఒక వారం చేసామ్మా వారం చేసినాక ఈ వారం చేసినా నేను ఏం చేయాలి రూపాయి సంపాయాలి నేను ఎట్లా చేసానా అని నాకు మళ్ళీ ఆలోచన పడింది ఏం చేసానా ఇటు చేస్తే ఇట్టా కూడా నరుకుతుండ్రు ఏది నాకు అని చెప్పి సర్లే అయినా చూద్దాం ఇంకొక ఎత్తు చేద్దామని చెప్పి సంగటికి అంత చిన్న సెరవు తీసుకొని రాగిపిండి బియ్యం ఇవి తీసుకొని సొద్దపిండి జొన్నపిండి తీసుకొని ఎత్తుకుపోయాను మళ్ళీ మరుసనాడు ఎత్తపోయి అక్కడ పెట్టుకొని సంగటి వెళ్ళిపోయి ఫస్ట్ పొద్దున్నే పెట్టి 10-11 గంటలకు సంగటి వెళ్ళిపోయి సొద్ద రొట్టెలు కాసిన కాల్చా జొన్న రొట్టెలు ఒక 2 అద్దల పిండి పోయిన కాల్చా ఈ మాత్రం కూరలు పచ్చడి చేసి బెండకాయ దొండకాయ వేసి పచ్చడి చేసి చికెన్ కొంచెం మటన్ తీసుకుపోయాం ఫస్ట్ కదా ఒక 1/2 కేజీ మటన్ తీసుకొని మనమేం తినొచ్చులే మటన్ అని చెప్పి తీసుకుపోయాను అప్పుడెంత 100-150 అప్పుడు కేజీ ఆమెను తీసుకుపోయి వండినాక ఇద్దరు ఒకరు ఆకలి కొన్న వాళ్ళు వచ్చారు మేమిద్దరు ఇద్దరు తినట్టుకున్నాం ఇద్దరు 50 100 200 150 అమ్ముకున్నాం ఇంకొన్నది కూడా మళ్ళీ పొద్దు తప్ప పారేసా అది కూడా పారేసా అట్టా ఒక 5-6 రోజులు ఇద్దరు ముగ్గురు అట్టా వస్తా చిన్నంగా పారేస్తా ఈయన అర్థడు ఈ చెరుకులు అమ్ముకుంటా మళ్ళీ అది ఒకటి కాయచ్చి మళ్ళీ అది కూడా పారేస్తున్నావు ఒకదానికి ఒకటి అన్ని బాగా మోపు చేస్తా అని చెప్పి నేను అర్థానే ఉండు సర్లే ఎట్టో ఒకటి చేస్తాలే ఏదో అయిపోయిన కాడికి 100 వచ్చినా వచ్చింది నా కూలి అది అని చెప్పి గట్టిగా అట్ట చెప్పుకుంటా వచ్చా ఇక ఒకరోజు సంగడి చేసి ఆడ పెట్టుకుంటే అబ్బాయి ఏం చేశాడు అత్త ఏందో అందరూ సంగడి చేస్తున్నదా అమ్మ వాటలు పెట్టినది ఆడ సంగటి అట్లా అని చెప్పి అందరు బాగా ఎగతాళి అనుకుంటున్నారు నిన్ను అన్నాడు పెట్టుకున్నానయ్యా ఎవరు ఎగతాళి చేసుకుంటా నాకెందుకు లేదో నా జీవం నాకు కావాలి అని చెప్పి పెట్టుకున్నాను అని చెప్పా అయితే అత్త మాకు కందికట్టి కొట్టే వాళ్ళు ఉన్నారు ఆ సంగటి సరవి ఎంతో కొంత అయితే చెరవ ఎత్తుకోబో రోజు బారేసుకుంటున్నా కదా నా మధ్యలో అనుకున్నా రోజు బారేసుకుంటున్నా కదా చెరవ ఇస్తే తింటారు అనుకుని మనం తింటారు అని చెప్పి చెరవ ఇచ్చి ఆ పచ్చడి కొంచెం కూర అంతా ఇచ్చినాక ఆమె ఎత్తుకొని పోయి అందరు తిన్నారు తిని ఇంకా అతను వచ్చేటప్పుడు మళ్ళీ అబ్బాయి ఎంత ఇచ్చాను అత్త అన్నాడు నాకు ఎంత వద్దులే 200 ఇస్తానన్న ఎందుకంటే రోజు బారేసుకుంటున్నా కదా 200 వచ్చినా చాలే నాకు ఆయన అని చెప్పి 200 ఇవ్వని ఇచ్చిండు ఇంకట్ట తెలిసిన వాళ్ళు ఒకరారా 10 రోజులు అయ్యే వరకు ఒకరారా అట్ట వస్తా ఉంటే రోజు 200కి 150కి అట్ట అమ్ముకుంటా ఉన్నా సంగటి అలా పైకి వచ్చింది అన్నట్టు హోటల్ అట్ట చేసుకుంటా ఉండే వరకు మనకి రెండోసారి లాక్డౌన్ వేసారు చూడు అవును చెరుకులు ఇది పెట్టినాక 20 రోజులకి లాక్డౌన్ వచ్చేసింది లాక్డౌన్ వచ్చినాక అన్ని ఓట్లు గాని బండ్లు బస్సులు కార్లు మొత్తం సెలవులతో ఏం లేకుండా అక్కడక్కడ ఆపేశారు అవును ఆపేసినాక ఇక అంతనే తల్లి మమ్మల్ని కూడా లేపేస్తారేమో ఏం చేశానా ఏదో నిన్నగాక మొన్న నోట్లు పెట్టుకుంటే మళ్ళీ తీసేస్తారేమో అని చెప్పి అట్ట నాకు డౌట్ పడింది డౌట్ గా ఉంది తీసేస్తారేమో వాళ్ళు దేవుడి దయ వల్ల ఈ అడవిలో ఏం చేస్తారులే అని చెప్పి అసలు మమ్మల్ని ఎవరేమల్లా పోలీసులు కానీ ఎవరైనా ఏమల్లా తల్లి దేవుడి దయ వల్ల నాకు ఇది ఒక సాయం చేసిండు దేవుడు అని ఇంకా అంత చిన్నంగా రోజుకి 4-3 తినేది 10 మంది దాకా అయ్యింది కరోనా లాక్డౌన్ మంచిగా అయింది అన్నట్టు మీకైతే 10 మంది దాకా అయ్యింది 10 మంది అట్ట 10 మంది 100 మంది 50 మంది 20 మంది అట్ట కొంచెం డెవలప్ అవుతామని మా అంటే 4 గదులు అట్ట 10 కేజీలకు పోయా సంగటి అయితే రొట్టెలు అయితే మొత్తం 10 కేజీలకు పోయా 10 కేజీలకు పోయినాక ఇక వీళ్ళు 2 మనుషులు పెట్టుకున్నా నేను ఒక్కదాన్ని చేసే పనికి 2 పెట్టుకొని ఆ 2 కూడా నేను వాటిలు చేసుకుని చెరుకులు అమ్ముకుంటుండు ఆ పెట్టేటప్పుడు సపోర్ట్కి ఈయన కూడా వచ్చేవాడు అట్ట చిన్నంగా డెవలప్ చేసుకుంటా ఉండే వరకు ఇక బాగా కొంచెం డెవలప్ అయిపోయింది అప్పుడు అనుకున్న తండ్రి దేవుడా నా ఎందుకు నువ్వు ఉన్నావు నేను ఇన్ని కష్టాలు పడ్డా నా కష్టం నన్ను గట్టెక్కిచ్చినావని చెప్పి బాగా దేవుడిని అనుకొని ఇక నేను వాటిని బాగా నడుపుకుంటా ఉన్నా వాటిని నడుపుకుంటా ఉంటే ఒక ఆయన సిద్ధాంతం వచ్చాడు తినటానికి అక్కడికి స్వామి వచ్చి ఆయన ఏమంటే అమ్మా
ఈ వాటలు నీకై నువ్వు పెట్టుకున్నావు లేకపోతే ఎవరు అడిగి పెట్టుకున్నావు అని అడిగింది. అప్పుడు డౌట్ వచ్చింది, ఏందా ఆయన ఎట్లా అంటుండని. ఎవరిని అడగలేదు బాబాయ్, నేను ఒక్కదానే పెట్టుకున్నాను స్వయంగా. ఇక్కడ చెరుకులు పెట్టుకొని చెరుకులు కాడ ఇక్కడ చిన్న వాటలు పెట్టుకున్నాను, టిఫన్ పెట్టుకుని టిఫన్ అయిపోలేదు, మళ్ళీ సంగడ పెట్టుకున్నాను. అంతలోకి ఇలాగ చెరుకు రూపాయి శుభ్రంగా ఉంది, బాగానే ఉంది అని చెప్పా. అమ్మా నువ్వు నరసం మాటలని పెట్టుకున్నావు, నరసం మాటలు కాదు సాయి నరసం మాటలు పెట్టుకోమని చెప్పాడు ఆయన. హోటల్ పేరు, వాటల పేరు. ఇక వాటల పేరు పెట్టుకున్నాం, బాగానే వాటలు బాగా జాగుతుంది. ఈ పిల్లలు తినడానికి వచ్చే వాళ్ళంతా యూట్యూబ్ లో పెట్టి పలానా ఎక్కువ పలానా నరసం మాటలు బాగుంది అని చెప్పి బాగా అందరికి తెలిసిపోయింది అన్నట్టు. ఇంట్లో ఫుడ్ లాగా చేస్తా నేను ఈ వంట, ఇంట్లో ఫుడ్ లాగా చేస్తా, బాగుంటది. అందుకని ఇంకొకరికొకరు అందరూ వాళ్ళకి తెలుసుకొని ఇంక మా వాటలు బాగా డెవలప్ అయింది. డెవలప్ అయినాక అప్పుడు ఈయన అన్నాడు, నువ్వేదో అప్పుడల్లా అన్ని చేసినా కానీ ఏదో ఒక దారి చూపించినావు అని చెప్పి ఇంకా బాగా వాటల కాడ బాగా ఉన్నాం ఇద్దరం మంచిగా. అంటే మీకైతే బయట నుంచి అయితే ఎటువంటి సపోర్ట్ అందలేదు, మీకు ఎన్ని కష్టాలున్నా ఏం రాలేదు, ఎవరు లేరు, అయిన వాళ్ళు చేయలేదు పరాయి వాళ్ళు చేయలేదు. కాకపోతే అబ్బాయి చచ్చిపోయినాక ఈ వాటలు పెట్టుకున్నాక 30 లక్షలు 20 లక్షలు ఇప్పించుకున్నాం అప్పు అవి కొరవ అయితే మళ్ళీ ఒక 4 ఎకరాల 80 సెంట్లు చేను అమ్మిచ్చేసింది. ఈ కాసిని కొర చేసుకొని మళ్ళీ ఇంకా పావులు బయట తీసుకొని ఆ కొర పూర్తి చేసింది. చేయొద్దులే అన్నారు వీళ్ళు, సినిమా మళ్ళీ పూర్తి చేస్తున్నారు. నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగిందమ్మా, ఎందుకంటే ఆ సినిమాలో అబ్బాయి చేశాడు, చూడొచ్చు చచ్చిపోయిన అబ్బాయి సినిమా చేసి ఇప్పుడు కూడా ఆయన చూస్తాను మనం, ఇది చేయాలి, ఇది చేస్తే మన కళ్ళ మనం కనపడతాడు ఒక ఆలోచన, ఎందుకు అట్లా ఆగింది మాకు. ఇంకా దాంట్లో నేను కూడా సీన్ చేశాను, నేను కూడా నాకు కూడా ఇచ్చారు, అది కట్టించింది ఏదో కళ్ళు గీసేది అట్టడి అన్ని, అది కట్టిస్తే నా కోసం చాలా మంది వస్తారు. వెంకటేశ్వర సినిమాలు కూడా చేసాడు అనేది నవ్వేది ఫోటో తీసుకొని పోతారు. ఇప్పుడు కూడా అది నాకు బాగా ఆనందంగా ఉంది. అప్పుడు సినిమాలో మీరు యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? వాళ్ళు పంచగట్టి బాడీ వేసి తల కూడా చుట్టి ఇవాళేమో కత్తులు ఇవాళేమో అంటే తగిలిచ్చారు కడవ కళ్ళు కొండ తాటి చెట్టెక్కి నేను కళ్ళు గీసినట్టుగా మామూలుగా ఉన్నా. ఇంకా వాళ్ళు ఒకటి చేస్తే ఇంకోటి చేస్తా నాకు అర్థం కాక, నువ్వు నవ్వకుండా చిక్కుపడకుండా చేయమని చెప్పి పక్కన ఆయన చెప్పండి కెమెరా తీసాను. ఇంకా ఇన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు మేము ఏం చెబితే చేస్తాను అట్లా చేస్తా ఉండేకి. ఇది వాళ్ళకంటే కూడా నన్ను చూసి ఎక్కువ, ఈ సినిమా ఆటలు చూసి కంటే నన్ను చూసి ఎక్కువ నవ్వుతారు. ఇదేదో భలే ఉందిలేమో, నేను కూడా ఇంకా తీసి చదివిన ఆ సీన్ బాగా వచ్చిందని అన్నారు. ఇంకా నాది ఒకటి మా వాడు ఒకటి, వీళ్ళ కోసం మా కోసమైనా మళ్ళీ ఇంకా 10 రూపాయలు ఆమె ఎట్టా దించింది కాబట్టి ఇంకా 10 రూపాయలు తెచ్చి పెట్టాను కానీ కొరవ కంప్లీట్ చేయాలని చేసినాం. అప్పుడు 10 లాస్ట్లో తీసుకొచ్చి ఇంకా అన్ని అయిపోయినాయి. లాస్ట్కి వచ్చేలేకి ఇంకా సినిమా కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ఇంకా ఇది ఈ సినిమా తీసిన సమయంలో మీకు ఏదన్నా ఈ 6 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పట్టినా ఆ సినిమాలు తీసేస్తుంటే బాధ కలిగించిన సంఘటన ఉందా ఇప్పుడు మీకు? అదొక్కటే బాధ నాకు కలిగించింది, పిల్లవాడిది ఒక్కటే బాధ కలిగింది. ఈ ఎన్ని వచ్చినా గానీ మాకు పెద్ద కష్టం అనిపించవు. ఆలోచన ఏరేది ఉంది ఆమెది. ఆమె కోరిక అంటే ఆమె గట్టిగా మనం పట్టింది ఎందుకు చేయకూడదు అనే బలమైన కోరిక ఆమె ఒకటి ఉంది. ఇదే కాదు, పొలం లేకపోయినా కానీ నేను చెప్పిన పేరు రేస్తేనే పండుద్ది, లేకపోతే పండదు. ఇట్లా జరుగుతుంది కాబట్టి ఏమో కరెక్ట్ అయిన నిర్ణయమే తీసుకుంటది. మాకన్నా అడవుడి నిర్ణయం కాదు. ఒక్కటి నా లెక్క ఏంటంటే ఆడవాళ్ళ మాట వింటే చెడిపోయేది 20 మంది మగవాళ్ళు, బాగుపడేది 80 మంది అని నేను కూడా గమనించిన. అంటే మగవాళ్ళు మాట్లాడితే చెడిపోయేదేమో 80 మంది, బాగుపడేది 20 మంది ఆడవాళ్ళు అని నాకు అర్థమైపోయింది. ఇంకేమో చెప్పింది కదా, పుట్టిన కాడ మళ్ళీ 10 రూపాయలు తీసుకొచ్చి పెట్టి కంప్లీట్ చేయించిన సినిమా అయితే. అంటే లాస్ట్ కి అయితే మీరు ఒప్పుకుంటారు, భార్య మాట వింటనే అయితే భర్త పైకి వస్తాడు. ఖచ్చితంగా వస్తారమ్మా. ఎందుకంటే నేను చెబుతున్నాగా 80 మంది బాగుపడతారు, 20 మంది చెడిపోతారు. అది మామూలుగా ఉండేది. ఇట్లా ఆడవాళ్ళు మాట వినకపోతే 20 మంది బాగుపడతారు, 80 మంది ఇట్లా అదని నాకు ఒక నిబంధన వచ్చింది. చెప్పిన దాంట్లో ఆమె పట్టింది మొండి పట్టే. కానీ మనం చేసే పని సినిమా చూసేవాళ్ళం కూడా కాదు, సినిమా తీయాలని మంచి ఆలోచన వచ్చింది, పెద్దోళ్ళకి వచ్చే ఆలోచన మనం అంత లేదు. అయినా కోరిక పట్టింది, అది గడ్డ ఎక్కుద్దా ఎక్కదని తర్వాత దేవుడు ఎరుగు మాకు తెలియదు. టేబుల్ పైకి ఎక్కితోటి మొత్తం మీద సినిమా అయితే పూర్తి చేసినాం. ఇంకా లాస్ట్ వచ్చేలాకి ఇంకా ఎడిటింగ్ డబ్బింగ్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఈ డబ్బులు కొరవ అయిపోయినాయి. మళ్ళీ ఆ ఇల్లు కూడా అమ్మిచ్చేసింది. అదే ఇల్లు కూడా 2 కోసలు ఇల్లు, అది బ్యాంకులు పెట్టి ఒక 300 లక్షలు తెప్పించింది, అది కంప్లీట్ చేసింది. ఇంకా తర్వాత మళ్ళీ సెన్సార్కి పోయింది. ఆ సెన్సార్ వాళ్ళకి వాళ్ళన్ని ఖర్చులతో కూడా అది తక్కువ తీసుకోరు, అన్ని ఖర్చులు కూడా లెక్క ప్రకారం తీసుకుంటారట. అన్ని వాళ్ళకి రాను పోని ఖర్చులు 1 లక్ష అవుతాయి. అది కూడా వేరే వాళ్ళ కాడ వడ్డీకి పట్టుకొచ్చి నెల కట్టి పెట్టి కదా అది కూడా ఇచ్చేసింది, దాన్ని కూడా కట్టేసిన. అడిదిరిగి అన్ని బాగానే వచ్చింది. మాకు సినిమా స్టేషన్లు కూడా మారాదు, వాళ్ళు 10 రూపాయలు తీసుకొని 15 రూపాయలు పని చేస్తారు. మాకు
ఒకసారి ఎందుకు చేస్తారంటే ఏమో ఇంటికా నుంచి కొన్ని కూరలు పంపిస్తుంది, పచ్చిమిరప ఇది ఏం కారం అది చింతకాయ తొక్కు పచ్చడి నూరి పంపిస్తుంది, మామిడికాయ 30 కేజీలు మామిడికాయ పచ్చడి పెట్టి పంపించింది మాకు. అది తిని వీళ్ళకి మనం మన తల్లిదండ్రులు వీళ్ళని చెప్పి వాళ్ళు రూపాయి తీసుకొని 2 రూపాయలు పనిచేశారు మాకు. ఇంకా ఆపేద్దాం వాళ్ళం అనుకుంటే కద్దోడు చేద్దాం వాళ్ళు అనుకుంటారు మాకంటే ముందు, లేకపోతే మా టైం ఏంది దిక్కి అలా లెక్క. తెల్లారుజామైంది బాగా అనుకుంటే ఆక్సిజన్ చేస్తే రేపు ముక్కరం కలిసి వస్తుంది జాతం కానీ వాళ్ళు అనుకుంటే చేస్తుంటారు. నువ్వు పోయి పండుకోపో పెద్ద అని ఎడనుకుని అంటారు. నిమ్మలో వెళ్ళిపించిన యాడికి బాను మీ ఎన్నికేడితావంట ఒక నష్టం జరిగింది నాకు. ఇంకా మీకు ఏమైనా పొలం అడవిలో రేపటి కాడ మీ మొదలు వెళ్ళిపించిన బయట పండుకోవడం నాకు కరెక్ట్ కదా. ఇదంతా కంప్లీట్ అయినాక అప్పుడే ప్రశాంతంగా పండుకుంటాను వాళ్ళు ఎన్నికెడుతుంటే వాళ్ళు నన్ను ఎట్లా వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటారు. అలా నాకు సెల్లేట్ చేస్తారు, వాళ్ళకి నేను వేసేది నాకు సెల్లేట్ కూర్చొని కానీ నాకు కూర్చో దగ్గర వచ్చేస్తారు. ఆ షూటింగ్ అంతా నీ వాళ్ళకైనా ఉంటుంది. కూడా మీకు ఇప్పుడు సినిమా చేసిన సమయంలో ఎప్పుడైనా సరే ఈ సినిమా ఆపేద్దాము అని అనిపించింది మీ మనసుకి? మాకు ఈ మధ్యలో ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా మనం ఎంత కష్టమైన చేసి సినిమా బయటకు చేసుకొచ్చుకోవాలి, మేము కాన్ రావాలి, మమ్మల్ని ఎగతాళి చేసాను. వాళ్ళు తెలియచేసారో మాకైతే తెలియదు. దానికోసమై ఎంత రేయి పొగలని కట్టం చేసి గడ్డనేసుకోవాలని ఇద్దరం కలిసి కూడా మాకు ఆ నష్టం జరిగిన కానీ పట్టు పెట్టినాం. ఇంకా నష్టం జరిగినప్పటి నుంచి ఇంకా ఎక్కువ పట్టు పెట్టినాం. ఇంకా మేము కూడా అడుగు చూసి కరెక్ట్ గా వేసుకున్నాం. దేవుడి దేవాళ్ళు ఒకరి నుంచి ఒకరు మేము ఇంత ఈడికి హైదరాబాద్ రావడానికి కూడా అవకాశం కలిగింది. లేకపోతే పొదిలకు కూడా పోలేదు. ఏమకి అసలు చదువు లేదు. ఆశ్చర్యంగా ముగ్గులు చెప్పి 2 రకాల ముగ్గులు వేస్తుంది కానీ ముగ్గులు పోటీలు దాదాపు మా రామవారి తిరణాలకి ఏమో గెలుపు చీరలు బిందులు ఏ అయితే ముందు గెలుచుకోవాల్సి ఉందా అంత పట్టుదల ముగ్గుల మీద ఖచ్చితం రాయలేదు. నాకు ఏదో కొద్దిగా నాకు మోయిన చదువు ఉంది, బడికి పోలేదు కానీ కొద్ది చదువుకొని నైట్ బడికి పోయినా వయసు నుంచి అని నాకు చదువు సరిపోదు. అంత చదువు నేను ముద్దుకు కూడా ఇంత తెలివైన ఆలోచన చేసిందని నేను కూడా ఆలోచన చేసి ఆ సగాన్ని నుంచి ఆగిపోయిన కాడి నుంచి ముందుకు నడపడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఆయనకైతే గొడవ పెట్టుకుంటా తిడతా ఏదేదో మాట్లాడతా, నేను పిచ్చిగా మాట్లాడతాను. ఎందుకంటే నటం అయిపోతుంది, అవతలోటికి లోకం అయిపోతుంది. బజార్లోకి వచ్చేకి తెల్లమాటిని అధ్వనాయాలు మేకలెమ్మును బర్రెలెమ్మును శివులెమ్మును పొలం పండించుకోవడానికి నీకేం పోయే కాబట్టి నన్ను నానా మాట బయటకు వచ్చాడు. అంటే వాళ్ళు మంచి తిడతారు చెడు తిడతారు నాకు తెలియదు. నాకు సరే వాళ్ళు చెప్పింది కరెక్టే కానీ ఇంటికి వచ్చేలాక మనం దొరికి కరెక్ట్ గా ఉందని ఆ నిర్ణయం చేసినాము మేము. ఇంకా జాగ్రత్త చూడు సంగతి అదే మాది. అంటే ఇప్పుడు ఈ సినిమా తీసిన సమయంలో అసలు ఈ సినిమా గురించి మొత్తం కథ ఎవరు చెప్పినారమ్మా? నేనే చెప్పాను. ఇక్కడ నుంచి ఎలా తీసుకున్నారు మీ కథ? నాకు మా ఊర్లో ఎల్లమ్మ కొలుపులు చేస్తారు. ఎల్లమ్మ కొలుపులు చేస్తే ఎల్లమ్మకి మాతంగిని వస్తుంది మా ఊరు. మాకు కొలుపులకి మేము అందరం కూర్చుంటే చాలా మంది కూర్చుంటాం, మా కుటుంబం అంతా కూర్చుంటే అందరమైన కళ్ళు ఇవ్వాలి, ఆమె తాగాలి, అన్ని రకాలు చేయాలి. ఆమె అబ్బాయి పట్టుకొని ఇల్లు బొల్లి పట్టుకొని ఎగురుతుంటే ఆమె అన్ని చేయాల్సి ఉంటే ఆమె అన్ని అయిపోయినాక నేను అక్కడ కూర్చొని మా అసలు ఎందుకు వచ్చింది మీకు ఇట్ట, ఎంత మంచి మగవాళ్ళైనా ముసలోళ్ళైనా వాళ్ళ వెనబడి తొక్కాలి, వాళ్ళ నోట్ల కళ్ళు ఇవ్వాలి, మళ్ళీ ఆడవాళ్ళని ఇట్లా చేయాలి, మీకు ఎందుకు వచ్చిందంటే మాకు పెట్టిన పెద్దలు పెట్టిన ఆచారం అమ్మేది, ఈ ఆచారం ఎవరు పట్టుకోలేదు మమ్మల్ని అని అన్ని చెప్పుకొచ్చేది. నాకు చెప్పకొస్తే ఎందుకు మా ఈ ఆచారం అసలు ఎవరింట్లో వాళ్ళని తిని చేసుకోవాలి ఆడవాళ్ళు మన నాకు అని చెప్పి అడిగితే ఎందుకమ్మా ఈ ఆచారం ఎప్పుడు వచ్చిందో ఎక్కడొచ్చిందో మాకైతే తెలీదు, మాకు పెద్దోళ్ళు పెట్టిన ఆచారం రావాలి చేయాలి అన్నది. అందుకని ఆ ఆచారం వాళ్ళకి ఎందుకు వచ్చింది ఎందుకు చేయాలా అని చెప్పి మాకు బాగా కథలు ఇట్లాంటివన్నీ బాగా వింటాం మేము. అప్పుడు పిచ్చుకుంటోళ్ళ కథ అని ఇట్లా శిలవాళ్ళ కాకుండా కథలు వస్తాయి ఎక్కువ. అవి చూసిన కాడి నుంచి బెమ్మంగారి జీవిత చరిత్ర కూడా మందేగా, మన చరిత్రేగా. అవును. మళ్ళీ పొట్టేలు పున్నమ్మది కూడా మనమేగా, మేకపోతున్న పొట్టేలు పట్టుకోవటం చేయటం అంతా ఈ మా పుట్టింటికి రా చెల్లి కూడా మందే. అట్టా ఈ కథనే నేను చెప్పా, అన్ని బాగా కథలాగా అన్ని చెప్పాను. చేస్తే ఆ కథ రాసుకొని దాన్ని సినిమాలోకి తీసుకొచ్చి ఇప్పటికి ఎవరు ఎక్కడ పట్టుకోలేదు, ఈ సినిమాను బయటకు తేలేదు. మనం కావాలని స్వయంగా మనమే కథ రాపించుకొని మనమే తీసుకున్నాం. ఈ కథ బాగుందని తీపించుకున్నా. అప్పుడు మాతంగుల గురించి 3 పిల్లలు ఆమె ఉంటుంది. ఆమె పిల్లలుంటే ఆ మాతంగిని ఆమె పడే కష్టాలన్నీ ఎంతో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు అప్పుడు ఈ కెమెరాలు కానీ పక్కన చూసేవాళ్ళు కానీ ఆ పడే కష్టాలకి మనకు కూడా ఇప్పుడు అనుకుంటే ఏడుపు వచ్చింది. అంత బాధ అంత కష్టం. ఆమె పేరు రమ్మి ఆమె పేరు. అస్సలు అంత కష్టం అంటే అంత కష్టం. అందుకు ఆ కథను బట్టి సెలమారీసా ఆమె చచ్చిపోయి ఆత్మ ఒకటయ్యి అందరినీ ఈ భంగం చేసిన వాళ్ళని ఇబ్బందులు పెట్టే వాళ్ళందరినీ చంపి మొత్తం కసి తీర్చుకుంటది ఈ సినిమా కథ. ఇది ఆత్మ ఒకటి కాదు, ఆమె చచ్చిపోయి ఆత్మ ద్వారా అందరినీ
చేసుద్ది. ఇది చేసి పేక తిని అన్ని రకరకాలు చేసుద్ది. చూస్తే ఏడుపు వచ్చుద్ది ఆ బడే కష్టాలు. అందుకు కాబట్టి ఒక కథలాగా ఈ ఆ బెమ్మంగారిని వీళ్ళని చూసిన కాంచి ఆ కథ అట్ట చేసా. మాకు అప్పుడు పెద్దోళ్ళు పూర్వంలో కథలు చెప్పేవాళ్ళు, ఇట్టి కథ ఇట్టిది అని చెప్పి అంతా మందే ఒక కథ, మందే ఒక రాక్షం మీదే చెప్పి తీశారు, చూపించుకున్నాం. అది బాగానే సెట్ అయింది, బాగానే ఉంది సినిమా. ఇక ఆయన కూడా అందులో నటించిండు. నేనైతే పోవాలి, నాకు ఎంతసేపు ఉన్నా 10 మందిలోకి పోవాలి, 10 మందికి తెలియాలి. నేను రూపాయి సంపాదించా, నేను పొలం గడ్డి తెస్తా, మేకలు కత్తా, మళ్ళీ కొండకు పోయి గడ్డి కోసుకొస్తా, పొలంలో పని చేస్తా, అన్ని చేస్తా. వరి మాగాడి కూడా ఈ మధ్య వరికి కూడా కయ్య బాగా చేసి విత్తనాలు కూడా చల్లా. అది కూడా ఒక ఆయన తీసుకున్నాడు వచ్చి. ఆమె చేతుకుంటా నా కాడ ఉన్న డీస్ ఉంటుంది, డీసులో గింజలు తీసుకుని ఆమె చేతి కూడా భూమిలో వేయాలి. ఆమె చేతుకుండా భూమిలో గింజ ఎత్తేనే ఆ భూమిలో కోత, లేకపోతే కోత కోసేది కూడా ఉండదు. అట్ట ముందు సిద్ధాంతం మా లెక్క. నేను భూమిలో డిష్లో పెట్టుకోవడం, ఆమె గబ్బినట్టు తీసుకొని మళ్ళీ మాగాడికి వెళ్ళడం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు దాదాపు 1 నాటుకొచ్చింది. అట్ట ఆమె చేతుకుండా గ్యాప్ ఎక్సి లేకపోతే ఇంకోటి సీజీలు గీజీలు ఏం లేవు, మొత్తం రియల్ గా మన స్వయంగా తీసిన కంటే ఇదంతా కష్టం చేసింది. మనం ఒకరు చెప్పింది కాదు, వాళ్ళు చెబితే మనం నేర్చుకుంది కాదు, అంతా మనమే ఫస్ట్ నుంచి చూసిన మనం నేర్చుకొని ఖచ్చితంగా ఏడవలసిందే. ఏమో పుట్టినరోజు సెల్లితే ఏడ్చింది, ఇంకంతకంటే ఎక్కువ ఏడవాలి. భయం కూడా చిన్న పిల్లలు భయపడాల్సిందే ఖచ్చితంగా. చేసిన పనికి నవ్వు కూడా ఉంది. ఆయన చిత్రం చిన్న 2 కాళ్ళు కొబ్బరి తలగట్టి 12 అడుగులు చెట్టు కట్టి పైకి లాగి తెల్లవారు ఒకటే సీన్కి. బాబాయ్ తెల్లరేకి నేను చచ్చిపోతా బాబాయ్, అయినాక నీ సీన్ నేను చేస్తాను, నువ్వు చెప్పి నువ్వు నా ఎనికిడితే నువ్వు ఉండు, నువ్వు పక్కన అంటే వాళ్ళు ఎవరు నమ్మడం, పక్కన పీకే వాళ్ళు తాడు పట్టి పైకి పోవాలి, దేయాలు పీకుతుంటాయి పైన. ఆ సీన్ కోసం తెల్లవారులు చేసి బాబాయ్ నువ్వు దగ్గరుంటే నాకు నిబ్బరంగా ఉంది అనేది తెల్లవారులు చేసాను. అయితే ఆయన బ్రహ్మాండంగా నవ్వుతున్నాడు ఆ సీన్ చేసి. ఎట్లా దగ్గరుండిగా చేయించుకున్నాం, ఎవరిని ఏ ఇబ్బంది లేకుండా. వాళ్ళు కూడా మాకు కావాల్సిన కంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశాను, అది సంతోషం. మేము ఎక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వరకు మీ కెమెరాల వాళ్ళు, ఈ పేపర్ల వాళ్ళు, మాకు ఎవరు తెలియకుండా చిన్న పిల్లలు తినడానికి వచ్చిన వాళ్ళు చెరువుల్లో పెట్టిన దానివల్ల పేపర్లలో వచ్చారు, పేపర్లలో కనిచి మీ ఛానల్ వచ్చారు. వాళ్ళకి ఒకరికొకరికి వీటికి వచ్చే లేక దాదాపు అందరికి ఇప్పుడే తెలిసిపోయాను. మాకు ఆ సినిమాతో పని లేదు, మాకు దేవుడి దేవుళ్ళకి ఒకరు వచ్చే మా రూపాయి రాకపోయినా 10 సంవత్సరాలు కట్టపడే తీర్చుకుంటాం. మాకు ఓట్ల మీద జరుగుతుంది తింటాం, మేము సంపాదించి ఎత్తపోయేది ఏదీ లేదు. అవును, కష్టం ఒకటి, జనులకు తెలిసింది ఒకటి. నేనైతే అదే కోరుకున్నా, నాకు డబ్బులు కావాలి, ఈ శిలం అమ్మాలి, చాలా రావాలి, నేను బ్యాంకులు వేయాలి, దాసాలని అస్సలు లేదు నాకు. రవిబాబు గారు కూడా ఈ సినిమాలో చేశారని విన్నా. రవిబాబు మాంత్రికుడిగా చేశారు, ఆయన బాగా మంచి సపోర్ట్ చేశాడు మాకు. ఆయన శిష్యుడుగా సత్యప్రకాష్ గారు చేశారు. ఆయన అయితే ఇంకా వాటు పట్టుకొని ఏంది సార్ మీరు కద్దోడు పక్కన కూర్చోమంటే సరిగా తెలుగు కూడా రాదు, ఆయన బ్రాహ్మణులు అనుకుంటా. ఒకసారి మాంసం పెడితే వాళ్ళు పెట్టుకో, వాళ్ళ కోరికలు నువ్వు తీరు, మేము పక్కన కూర్చుంటాను, నాకు సపరేట్ గా అన్నం పెట్టి పంపిస్తే ఆయన తినడు, క్యారేజీలు పెట్టించిన. అంటే వీళ్ళందరూ మాంసం అంటే పెట్టి తింటారు, వాళ్ళు ఏదైతే కోరుకుంటారు పెడతారు కాబట్టి అంతకంటే ఇష్టంగా మా మీద చేశాను. ఆ సత్యప్రకాష్ గారికి దాదాపు ఈ సినిమాలో 16 మంది శిశువులు, వాళ్ళలో నేను నా కొడుకు కూడా ఒక శిశువులు. మేము కూడా కానొస్తాం కాబట్టి మాకు బాగానే సంతోషంగా ఉంది. నాకు మా అబ్బాయి కానొస్తే చాలు అని అట్ట అయిపోయాం మేము. మీకు ఈ సినిమా తీస్తుంటే మీ అబ్బాయిలు సపోర్ట్ ఇచ్చినారా? ఇంకా మా అబ్బాయిని పని జడగొట్టేసిందేమా, ఎల్పేరు అని ఒక ఎల్ఐసి అంటే 10 రూపాయలు సంపాదించుకుంటూ పోతావాడు. పోయేవాడిని ఏదో చదువుకున్నట్టు పోయేవాడిని. ఇంక ఈ మొండికేసింది కదా, ఇటు బయటికి పోవడం, బయటకు పోయినాక మళ్ళీ పిలిపించుకున్నాక ఈడు ఒక్కడే చేయలేడని చెప్పి మా అన్న కొడుకుతో సైదులతో వీళ్ళిద్దరు జత చేసింది నేను. అయితే ఒక్క వీడికి తెలియదు, సినిమా పిల్లలు వాడను, మా అన్న కొడుకును, వీడికి సినిమా పిల్లలు తెలియదు. అప్పుడు వీళ్ళిద్దరిని దొంగం చేస్తే మన సొంత మనుషులు ఉంటారని చెప్పి మేము ఏమో స్వార్థం కోసమే వాడిని లైన్ తప్పించేసాను. ఏం స్వార్థం కోసమే నేను చేసుకునే రైతుని ఒక సినిమా బిల్లు కనిపించి పెట్టింది. ఇది ఖచ్చితంగా జరిగిన సంగతే వాస్తవం. ఇప్పుడు మీరు సినిమాలు తీసినారు, సినిమా తీసి ఇట్లా అందరు వస్తుంటే మీ దగ్గరికి ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ముందు ఎలా చూసినట్టు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మేము అమ్ముకోలేమని భయపడమమ్మా. ఒక 2 నెలల క్రితం దాకా ఆయనకి విజయవాడ పోయి ఇట్లా మా సినిమా కోరమని అడిగితే ఆయన అన్నదాని మాట కోసమై మా సినిమా కూడా పబ్లిక్ ఎట్లేదు, మీ సినిమా ఎవరు కొంటారు, ఎంత డబ్బులు పెట్టి సినిమా తెత్తి ఎంత అయితే గానీ మళ్ళీ పబ్లిసిటీ అవ్వదు, ఎవరితో చేయించిన అనే తీరులో మాట్లాడినప్పుడు ఇంక ఇది అమ్మలేను, మన పని అయిపోతుందని చెప్పి ఇంకా డౌట్ పడిపోయాను. ఇంకా తర్వాత ఈ ఛానల్ ఒకరు టీవీలో పేపర్లో కోసం పోయాం, మళ్ళీ విజయవాడ పబ్లిక్ సిటీ కోసం ఆయన అన్న తర్వాతనే పవన్ కళ్యాణ్ కోసం
పవన్ కళ్యాణ్ గారు కలిసారా మీకు? కావాలదమ్మా, ఆయన చెప్పాడు ఎవరైతే బాగుంటుందో మేము కూడా చాలా తీసుకుంటే కుదిరితే దగ్గరలో ఉన్న పవన్ కళ్యాణ్ సార్ మంచి యాక్టర్, ఉప ముఖ్యమంత్రి, ఆయనకైనా ఒక పోస్టర్ ఏదో ఒకటి ఆయన చేతులు పని చేసి ఆయన ఫోటో దిగితే ఆయన పేరు మీద ప్యాంట్ మొత్తం చూస్తారు, సినిమా కట్టి బయటపడతాని చెప్పాను. ఆయన ఇంటికి పోయాను, 2 టౌన్లో ఇంటికి ఉంటే ఇద్దరం కలిసి పోయినాం. ఇద్దరం పోయి ఉదయం 7:30 పోయి 8-9 గంటలకు ఆడ కూర్చొని ఆ పోలీస్ అన్నాడు వాచ్మెన్ ఉంటాడు, ఆయన అడిగితే మంగళగిరి పోయా, మంగళగిరిలో ఉంటాడు క్యాంప్ ఆఫీస్ కాడ, ఏమన్నా సమస్యలు ఉంటే ఆడే తిరుగుతాడు చెబుతాడని చెప్తే ఆడిపోయాను. 1, 2, 3, 4 రోజులు తిరిగి ఇప్పుడు మాకు అనుకూలంగా చెప్పించలేరు, మేము వచ్చాము మాకు దగ్గర రానిటే తెలుసు. ఇంకా అంత తర్వాత మళ్ళీ ఒకనాడు పోతే లెటర్ ఇవ్వండి ఆయనకి, మిమ్మల్ని పిలిపిస్తారన్నారు. లెటర్ రాపించి ఇచ్చినాం. సార్ మేము సినిమా తీసుకున్నాం, మీ చేతులు కూడా మేము సినిమా ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం అని లెటర్ రాపించినాం. వాళ్ళు ఏమన్నారంటే ఇవ్వాలి కదా, ఇవ్వాలి అంటే రేపు సాయంత్రం 5 గంటలకు నీకు పిలిపిస్తారని చెప్పాను. మేము సాయంత్రం మళ్ళీ మరుసటి సాయంత్రం 5 గంటలకు పోతే ఆయన హైదరాబాద్ ఏదో పని మీద బీచ్లో ఉండడం పనికి వచ్చిండు. ఇంకా మేము అడిగి పోయినా 12 రోజులు కూర్చున్నాం ఆయన కోసమే, ఆయన చార్జ్ చేయించుకోవాలని బాగా ఇష్టంగా ఉండి అక్కడే కూర్చున్నాం. ఆయన గట్టి వచ్చిండు, మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చినాం. ఆయన గెలిచింది అది పిఠాపురం, అక్కడికి పోయినాం. ఎక్కడ బందోబస్తు ఉందమ్మా. అయితే నాకు నిబ్బరం ఏంటంటే చోట నుంచి కార్లు వేసుకుని మొత్తం ఎద్దల బండి మీద ఒక పిల్లలు పోతాను, కారులో అయితే అబ్బాయి అక్కడ పోయి హెచ్చరించి మాట్లాడి ఏందైనా సంగతి మాట్లాడిపోయింది. ఇట్లాంటి చూస్తే ఖచ్చితంగా మమ్మల్ని చూస్తే దగ్గర గిలుతుడు, ఒక ఫోటో కాదు 4 ఫోటోలు అయితే దిగుతాడు. ఒక నిమిషం అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా మాకు సపోర్ట్ చేస్తాడని ఒక నిబ్బరం ఉంది. కానీ ఆయన కాడికి మమ్మల్ని పోనీ ఈ పలుకుబడిలో ఉండదు కాబట్టి హోదాలో ఉండదు కదా, మనం కూడా ఆశపడటం తప్పు. చేస్తాడని ఇంకా కూడా కోరిక సావాలా మాకు ఉంది. మళ్ళీ పోయి కూడా కూర్చొని మీ ఫోటోలు చాలా తోటి ఈ మీరు మాట్లాడే వింటారు, వాళ్ళు ఇలా చదువుతారు. ఒకే నిమిషం ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు యాడికి రమ్మంటే అడిగి ఒక ఫోటో దిగిన అనుకో, ఇంకా మేము కూడా ఒక సినిమా యాక్టర్తో కలిసాను, మా సినిమా బయటకు వచ్చిందని నిబ్బరం పూర్తిగా దొరికిపోద్ది అని ఆశ ఉండగా. ఇంతకు సినిమా ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? వచ్చే నెలలో చేద్దాం అనుకుంటున్నారు. ఎవరి చేతుల మీద చేద్దాం అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ సార్ తోటి ఒకటి పోస్ట్ లో ఏదో ఒకటి ఓపెన్ చేయించుకుంటారు టైటిల్. ఇంకా ఈయన రవిబాబు గారు మన సినిమాలు చేసిండు కదా, ఖచ్చితంగా వస్తాడు, ఇబ్బంది లేదు. ఇంకా తగ్గింది ఆయన మన సినిమాలకు పెద్ద దుగ్గిరాల ఆయన మన మినిస్టర్ ఉండ ఒక ఆయన కలిసినారా? ఆయన సపోర్ట్ ఇచ్చినారా? ఖచ్చితంగా మొత్తం మీకు ఇబ్బంది ఏమి లేదని చెప్పి ఆయన కూడా మాకు చక్కని తీసుకొని ఫోటో కూడా దిగొచ్చాను. మేము ఎప్పుడైనా పెట్టుకొని వారం ముందు చెప్పన్నాడు, సరే సార్ అని చెప్పిన మా నిబ్బరంగా ఆయన ఒక ఆయన ఖచ్చితంగా. ఇంకెవరన్నా పెద్దవాళ్ళు దొరికితే వాళ్ళ ద్వారా టేజీ కట్టుకొని మాకు ఎంత అవకాశం ఉంటే అంత టేజీ ఓపెన్ చేసుకుంటే ఇంకా అమ్ముకోవడానికి ప్రయత్నం. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే చాలా సంతోషం, ఒకవేళ ఫ్లాప్ అయితే మరి మీరేమో ఎట్లా? ఫ్లాప్ అయితే 10 సంవత్సరాలు ఇద్దరం శక్తి ఉందమ్మా చేసుకోవడానికి. కాకపోతే ఇంకొకటి పిల్లల్ని ఒక్కని చెడగొట్టిన వాళ్ళు అవుతుంది మేము. అంటే వాడిని పోయేదాన్ని పని కూడా మేము అంటదాన్ని పెట్టినాం కాబట్టి ఇది అబ్బాయిని తీసుకుంటాము, వాడికి కూడా వాటిలోని పని చెబుతాను, వాడు చేసుకుంటాను ఆ పని. లేదు నేను ఇంతనాలు రిస్క్ తీసుకుని ఉన్నా కదా, సంపాదించుకొని తిరుగు మంచి పాడే ఎటు కావాలంటే అటు అవకాశం, ఎటు మిస్ అవుతారా వాటిలో పెట్టుకుంటా. మేమిద్దరం 10 సంవత్సరాలు బండతో పడిచినా కానీ మాకు ఇబ్బంది లేదు, అందుకు ఎట్టు వాళ్ళం. ఇప్పుడు మీరు కూడా తినలేరు మా తిండి, 1.5 మొత్తం సంగతి అట్టం నవ్వులేస్తాను నేను. అట్లా అంత బలం ఉంటది. కింట అంటే వరకు సింపుల్గా వెళ్ళి నడిచిపోతా, ఆయన కుర్రాడే నేను నడవలేడు, ఎక్కలేడు. కింద నుంచి పైకి మెట్లు కింట ఎత్తుకొని ఎక్కుతా, అంత బలం ఉంది. అయితే మొండి పట్టు మొండి తిండి మాది. ఈ టీలు బొయ్యలు ఇప్పుడు తయారైన మేమేం తినేవాళ్ళం కాదు, ఏం అసలు టీ తాగని కూడా చేత కాదు, సంతకం పెట్టిన కూడా చేత కాదు. ఇట్లా మోటోలు ముద్దోలు. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఇంకొక సినిమా తీయనికే మన ఆలోచన చాలు, చాలు నాకు అంతవరకు అయితే అంతే తృప్తిగా ఉంది. ఇక నేను సినిమాలో డబ్బులు రావాలి, ఈ డబ్బులు వేసిపోయి బ్యాంక్కి వేసుకోవాలని అస్సలు ఏనాడు లేదు. చేయాలనిపించింది. బెమ్మం గారి జీవిత చరిత్ర చూసిన కాడి నుంచి పొట్టెలు పొన్నమ్మ ఈ ముగ్గురు చేయాలనిపించింది. ఈ పుట్టింటికి రా చెల్లని చూసిన కాడి నుంచి నేను సినిమా గట్టెక్కించుకున్నా. అందరినీ కూడా ఒప్పించుకొని వాళ్ళందరితో తిట్టించుకొని వాళ్ళందరి చేత మాటలనిపించుకొని ఒక అబ్బాయిని పోయి కూడా చేసుకున్నా. కాబట్టి నాకు ఇక ఏ సినిమా వద్దు, శుభ్రంగా వచ్చి నా పేరు తెలిసింది, నా కొడుకు కూడా ఒక రోజు కనపడతాడు. నేను సినిమా ఆ ఓట్ల పని చేసుకొని 10 మందికి అన్నం పెట్టుకుంటా, నేను ఆ ఓట్లు నడుపుకుంటా, సరిపోద్ది జీవనం. నేను ఎవరన్నా భేదోళ్ళు వస్తే అడుక్కుండే వాళ్ళు వస్తే వాళ్ళకి అన్నం పెడతా, నాకు ఎందుకంటవా వాళ్ళకి అన్నం పెడితే నాకు పుణ్యం ఉంటుంది అని చెప్పి నాకు అది బాగా మంచిగా కోరిక. అట్లా పెడతా నేను. ముందు ఓట్లు అయిపోతానికి కూడా పెడతా వాళ్ళకి అన్నం, వాళ్ళు నాకు అన్నం పెడతారు. అడిగిన నిలబడి మాకు చేసుకుంటారంటే మాకు ఇబ్బంది లేదు. నాన్న ఇన్నాళ్ళు ఇచ్చిన ఒక దీంట్లో తిరిగిన సినిమా ఫీల్డ్ అంటే
నేను కాదను. ఇంకా మేమైతే సినిమా జోలిగా రాము. ఇదేదో మేము ఒక సినిమా చేసినాము, ఒక 10 రూపాయలు వచ్చినా మళ్ళీ సినిమా చేద్దాం, మాకు వద్దు ఆలోచన, మాకు పని లేదు. ఎక్కడ తెచ్చాము? మా పని ఆస్తులు అమ్ముకుంటే, బర్రెలు అమ్ముకుంటే, పొలం అమ్ముకుంటే, ఉన్న ఇల్లు కూడా ఏదో అడవిలో పడింది. పెద్ద పెద్దోళ్ళు చేసే పని దేవుడు మాకు సపోర్ట్ చేసాడు ముందు. అది మాకు చూసినా కూడా ఇంకా వీళ్ళకి యాసిడ్ లేదా తెలివి లేదా అని బాగా అంటారు. ఇంకా ఇప్పుడు కన్నా జాలక అనే వాళ్ళు ఎలా అయినా అంటనే ఉంటారు. ఒక్కసారి సినిమా హిట్ అయిందంటే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. అప్పుడు దేవుడు దయ వల్ల అదంతా అక్కడే ఉంటాం, శుభ్రంగా వాటర్ నడుపుకుంటా ఉంటాం. ఇక 10 మంది వీళ్ళు ఏం చేస్తాం, వీళ్ళు కాకపోతే 4 10 మంది పెట్టుకొని 10 మందికి ఆడ అన్నం పెడతాం. 10 రూపాయలు డబ్బులు ఆడ కూడా చంపేసుకుంటాం. ఆ నెబ్బర్ ముందు 10 మందికి అన్నం పెడితే నీకు 1 కోటి రూపాయలను కడుపు నిండదమ్మా. అన్నం పెడితే నీకు ఒక గట్టిగా అంత అన్నం పెడితే ఇంకా చాలా అయ్యాను అంతే. నీకు 1 కోటి ఇచ్చినా కానీ ఒక 50,000 ఇస్తే బాగుంటుంది ఎవరికైనా, నీకైనా నాకైనా, నీకంటే అంటం లేదు, ఎవరికైనా కలిగి ఆలోచన. అన్నం తినే వాళ్ళకి ఎవరికైనా అంటే అంత పెడితే ఇంకా అంత పెట్టకపోతే చాలు అంటాం. దీనికి సాలు అనేది లేదు, మాకు ఆడ సాలని మాకు దొరుకుతుంది, ఆ తృప్తి పడతాం. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా మనం సాలు అనం అంతే. అది మాత్రం నిజం. అన్నం కాబట్టి అన్నం పిరికిడితో పిరికిడి అన్నం పెడితే తిని వాళ్ళు ఏమంటారు, అమ్మ సాలమ్మ నీకు దండం అమ్మ అంటే, నాకు వద్దయ్య దండం, దేవుడు ఇచ్చాడు నాకు, నేను మీకు పెట్టా, దేవుడికి పెడదాం అందరం కలిసి దండం అంటే వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. ఇది బేదలు కాదా అడుక్కుండే వాళ్ళకి అన్నం పెడితే అన్నమే కదా మనకు. ఇవాళ నేను సినిమా చేసి 1 కోటి రూపాయలు వచ్చినా కూడా నేను అటే తిన్ను, అన్నమే తినేది. అప్పుడు ఆ కరోనాలో కూడా ఈ లారీలోళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చి అక్కడెక్కడ అన్నం లేక ఎక్కడ రాసూరు అక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ ఎతుకులాడుకుంటూ వచ్చిన ఎక్కడ అన్ని మోతలేను అని చెప్పి మా దగ్గరకు వచ్చేసరికి 3 అయింది కరెక్ట్గా. 3 అయితే నేను ఈరోజు చెబుతున్నా, 3 అయితే 3 గంటలప్పుడు వచ్చేవరకు ఏమి ఇవన్నీ అయిపోయి సద్దరొట్లు పచ్చిమిరకాయలు వేసి దంచుతున్నా, టమాటా పచ్చిమిరకాయలు చింతకాయ పచ్చడి వేసి దంచుతున్నాను. వేరే వాళ్ళు కూర్చోనంటే ఆయన అక్కడికి వచ్చి ఆపి ఏమన్నా ఉందమ్మా అంటే, ఏం లేదు బాబాయ్ చింతకాయ పచ్చడి వేసి దంచుతున్నా, పచ్చిమిరపకాయలు వేసి పచ్చిను రొట్టె ఉంది తింటానికి తిన్నా, అదే బామొత్తమమ్మ నాకు అది పెట్టమన్నాడు. అప్పుడు ఆ పచ్చిమిరపకాయల పచ్చడి వేసి ఆ రొట్టె తిని ఆయన అన్నాడు, చూపించాడు, 1,00,000 రూపాయలు నాకు ఆ డబ్బులు, 1,00,000 రూపాయలు నీ డబ్బులు, 1,00,000 రూపాయలు నాకలు తెరవలే, ఈ 1,00,000 ఎందుకు దేని మనకి రాల, ఇక్కడికి వచ్చి నాకు నువ్వు అంత రొట్టిచ్చి అంత పచ్చడి వేసి నీళ్ళు ఇస్తే తాగితే నాకు కడుపు నిండి తృప్తిగా ఉందమ్మా, ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి ఇక్కడ దాకలేదు, ఇక్కడ వచ్చేవరకు ఉంది అని చెప్పి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. అజ్జాలుగా మనకెందుకు కోట్లు అవసరం లేదు కూడా నాకైతే. ఈ సినిమాలో మీరు పాట పాడినట్టుగా తెలిసింది, వేరేం పాట పాడలేదు. మరి పాట ఏదో పాట పాడిన ఎవరు చెప్పారమ్మా? తెలుస్తుంది అలానే. ఏం పాట పాట పాడించావు సినిమా, ఎవరు చిత్రశీల కదా తోటి, ఏదో ఒక 2 లైన్లు పాడరా? నాకేమొచ్చమ్మా అసలు, కొద్దిగా పాడండి మా కోసం. నాకేమొచ్చమ్మా, ఎవరు చెప్పారు నీకు నేను పాట? ఆయనతో ఆయన ఏదో చెబితే పాడిండు. అదే చెప్పింది, మీరు ఏం చెప్పారు కదా, ఒక 2 లైన్లైనా వాడండి మా కోసం. ఏం లేదు, మామూలుగా తాగుతారు కదా అందరు మగవాళ్ళు, వాళ్ళు ఏదో కోపడతారు మనం పాడితే. ఏం కోపడరు, సినిమాలకే వస్తుంది కదా, ఏం లేదు, ఏం కోపడరు. ఈ పాట అయితే బాగుంటదయా, ఇది మాకు ఎల్లమ్మ కళ్ళు తాగి పాడింది, అట్టే నువ్వు ఒక 2 ముక్కలు పాడాలి అంటే, నాకు పాటలు రావు అమ్మ, నాకు పాటలు రావు పిన్నామా, నేనైతే ఇట్ట సినిమాలో యాక్ట్ చేసినాక నాకు రావు, ఇట్ట పాడయ్యాను అంటే, ఏం పాటమ్మా చెప్పాను, తాగిన వాళ్ళ పాట పాడయ్యాను, తాగిన వాళ్ళది కూడా నాకు తెలియదు కావాలి చెప్పాను. చెప్పా, కళ్ళు తాగిన వాడు కైలాసం బాతుడు, బ్యాంది తాగిన వాడు బెమ్మలాకం బాతుడు, ఈ లోకంలో తాగిన నా కొడుకు లేక అని చెప్పి పాడాయని ఈ 4 ముక్కలు చెప్పాను నేను. అంతే, ఆ 4 ముక్కలతో పాట 4 ముక్కలు పాట చేశాడు. నాకైతే రావు, తాగిన వాళ్ళు కదా ఈ 4 ముక్కలు చెప్పా, చెబితే ఆయన పాడిండు, ఈ తాగినోడు ఈ లోకంలో లేక అని. ఏదే బాగుంది అది చెప్పు. నాకు కూడా రాదులే, బాగుంది ఆ పాట అయితే, భలే ఉంది. మా సినిమాలు బాగా హిట్ అయింది, ఎందుకంటే ఆమె మాట కళ్ళు తాగుద్ది, ముందు తాగుద్ది, అన్ని తాగుద్ది కాబట్టి ఆమెను గురించి ఈ 2 ముక్కలు నేను చెప్తే మొత్తం కాదు, 2 ముక్కలు చెప్తే, తాటికల్లు కన్న తల్లి చూపు కంటే చల్లనేదిరా అని, కన్న తల్లి చూపు కంటే తాటికల్లు చల్లని, అదేదో మంది కాయకెత్తి బాగా పాటలు బాగా వచ్చింది, బాగుంది సినిమా ఆ పాట కూడా. ఇది ఈత కల్లురా ఇలలేపురా అది మామూలుగా అయితే పాట వస్తుంది కానీ మీకు రావట్లేదు. ఆయనని బాగా పాడిండు, ఆయన కూడా భలే నచ్చుకోండు. మా అమ్మ పెద్దమ్మ నేను ఇప్పటికి ఎవరికాడ ఏం బాగాలేదు, అసలు నీ పాట నీ సినిమా నీ ఎవరు అంటే బాగా నచ్చిందని చెప్పి బాగా సంతోషపడిండు. చిట్టి బాబా మళ్ళీ ఫోటో దిగిండు, బాగా బాగుంది, పాట కూడా బాగుంది.
అవును. అంటే ఈ లోకంలో తాగినోడు దేనికి పనికిరాడనే ఏదో బాగుంది పాట అయితే అప్పుడు వచ్చింది కాబట్టి ఈ రోజు గుర్తు రాట్లా. నేనైతే చెబుతాడు అది కొంచెం, నాకైతే రాదు బాగా. నేనైతే ఆ రోజు ఏదో చెప్పేసా, ఆయన దానికి అయ్యకట్టి పాడి బాగుంది పాట. మీకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ? మా ముద్దరకు కూడా మొదటి నుంచి ఎన్టీ రామారావు ఆయన పెద్ద ఆయన ఇష్టం. ఆయన సినిమా వస్తే పానించేది లేదు, ఏడ్చి సినిమాలంటే ఏం పానించేది లేదు. నా కాడికి మా ఊరికి వచ్చిన కానీ మేము పెళ్ళైన కానీ ఏదన్నా అలా సినిమా పోదామంటే పైన ఆపుకొని తీసుకుని చూపించి రావాలి, అది నా బాధ్యత. నాకు ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే నేను పానించలేదు. తర్వాత కొన్ని చిరంజీవి సినిమాలకు మళ్ళీ బాగానే అలవాటు పడిపోయాను. ఇంక ఇప్పుడు ఈ 4 ఏళ్ళ నుంచి ఏ సినిమా పోవడానికి కూడా మాకు ఇదే సినిమా సరిపోతుంది, ఇదే సరిపోతుంది, డబ్బులు చూసుకునే సరిపోయింది. ఏం చేస్తాం. ఏదన్నా సరే మీకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అంటున్నా, ఎన్టీఆర్ డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్తారా? చెప్పలేనమ్మా, ఒక్క 2 ముక్కలు కూడా అసలు చెప్పలేను. కాకపోతే చూసినాం కాబట్టి తెలుసు. బ్రహ్మం గారి చరిత్రలో ఏది నచ్చింది ఎక్కువ? ఏ ఘట్టం ఆయనది ఏది నచ్చింది? ఆయన మామూలుగా కక్కడి కొట్టి ఆమెను చంపేసి బెమ్మం గారు మాది కొల్లాం కదా, అక్కడ ఆ మూర్తికి ప్రసాదం పెట్టడం అట్లాంటివన్నీ చేసినప్పుడు ఆయనే బెమ్మం గారే పెట్టినప్పుడు మనకేంది అనే విధిలో అక్కడ బాగా నచ్చేది నాకు. అక్కడ నచ్చింది, బాగా నచ్చింది. పాట బాలకృష్ణ పాడే పాట మేనత్ కూతురా కాదు, అదేలే మామ కూతురా మరదల పిల్ల అని పాట ఉంది ఒకటి బాలకృష్ణ, అది మా మేనత్ కూతురు. అక్కడి నుంచి నాకు ఆ పాట గుర్తవుతుంటది. ఆ పాటలు పెట్టి వినిపిస్తా ఉంటది. మా సంగతి ఇంకేం లేదు. మామ కూతురా మరదల పిల్ల అని పాట ఉంది ఒకటి, ఆ మేనత్ కూతురే కాబట్టి ఏం కూడా మా మేనత్ కూతురు. అందుకని మేము బాగా అది ఒక ఏదన్నా టెన్షన్ వచ్చినప్పుడు ఈ సరదా మాట్లాడుకుంటా ఉంటాం మేము కూడా ఇంటికాడ. ఇదండి అసలు నరసమ్మ గారు ఇంకా వెంకటేశ్వర గారు మాటలు విన్నాం కదా. అసలు వాళ్ళ సినిమా గురించి నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది, అందరు వెళ్ళి చూడాలి కూడా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు మీరు కష్టపడ్డారు ఎంత అనేది ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది నేర్చుకోవాలి, కష్టం విలువ అనేది. కష్టపడ్డాక కూడా మనకు సుఖం దొరుకుతుంది అని చెప్పేది ఖచ్చితంగా. సుఖం వచ్చినాక కూడా మళ్ళీ కష్టం వచ్చిందని భయపడి చాలా మంది ఎలానో వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడనో కాకపోతే చనిపోవాలి అలా అని అనుకుంటారు. కాదు, మిమ్మల్ని చూసి ప్రోత్సాహంతో ఇంకా చాలా మంది ముందుకు వెళ్ళాలి కూడా. ఇంకా కష్టపడితే ఇంకా మంచిగా పైకి వస్తామని అనుకోవాలి. కష్టంలోనే సుఖం ఉంది, సుఖంలోనే కష్టం ఉంది అనే మాటకి మీరే నిదర్శనం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.